అయితే ఏదైతే మన మహాగురూజీ ఎంఎస్ఆర్ సార్ చెప్పారో ఇప్పటికీ అదే మాటను పాటిస్తున్నటువంటి ద గ్రేట్ లీడర్ రేపల్ సింగ్ సార్. సో సార్ వాయిస్ మనం అందరం వింటున్నాం అదృష్టవంతులం కాబట్టి. ఇంకొక 13 మందికి ప్లేస్ ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని మీ అప్లైనర్స్ అయినా పర్లేదు లీడర్స్, ఒకసారి కాల్ చేయండి. ఓకేనా? సార్ చేసే వ్యాపారం బిఫోరు జెరీ చీరల వ్యాపారం. సో ఒక జెరీ చీరల వ్యాపారం చేస్తూ ఒక పేషెంట్గా వచ్చి వెస్టీజ్లో పునర్జన్మం తీసుకున్నాడు ఓన్లీ వెస్టీజ్ సప్లిమెంట్స్ ద్వారా. సో సార్ స్టోరీ చాలా బాగుంటుంది. రెండోది మీరందరూ గమనిస్తే ఒక సినిమాల్లోనే గమనిస్తుంటాం మనం జీరో టు హీరో అని, కానీ రియల్ లైఫ్లో మనకి మన సీన్ సార్ ఆదర్శం. రీసెంట్గా నేను మొన్న లాస్ట్ జూమ్లో కూడా చెప్పాను కదా, మనకి రేపల్ సీన్ సార్ మనందరికి ఆదర్శం అని. సో అటువంటి గ్రేట్ లీడర్ మనకు టైం ఇచ్చినందుకు మనందరం కూడా అదృష్టంగా ఫీల్ అవ్వాలి. ఒక్కసారి ఇంకెవరైనా రావాలంటే కాల్ చేయండి లీడర్స్, సార్ని ఇన్వైట్ చేసేద్దాం లేట్ చేయకుండా. ఎవరైతే జూమ్లో ఉన్నారో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లైఫ్ చేంజ్ చేసుకునే మంచి అవకాశం. సో మీరందరూ లాస్ట్ టైం నేను అదే చెప్పున్నాను కదా, జాయిన్ అయ్యామంటే జాయిన్ అవ్వని కాకుండా హార్ట్ఫుల్గా వింటే మనకు అర్థమైంది. ఓకేనా? థ్యాంక్ యూ వన్ సెకండ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సీన్ సార్, గుడ్ మార్నింగ్. ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఎస్ రైట్. దినేష్ సార్, శ్రీనివాసులు వడ్డే అని ఉంది కదా, సార్కి ఒకసారి హోస్ట్ ఇవ్వండి. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ శ్రీను సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గురూజీ, చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే అడగగానే మాకు టైం ఇచ్చారు. మా చిన్న టీం అయినా కానీ మీ వాయిస్ ద్వారా చాలా వరకు మేము చేంజ్ అయ్యి ఉన్నాం. ఇప్పటికే కొత్తగా వచ్చిన వ్యక్తులకి మళ్ళీ మేము వినడానికి మా అదృష్టం ఉంది కాబట్టి. సో ప్లీజ్ కంటిన్యూ ద సెషన్ సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇది చిన్న టీం ఏం కాదు, ఎస్ ఆంధ్రాలో ఎస్. మీరే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు ప్రస్తుతం అయితే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సీన్ సార్. వండర్ఫుల్ లీడర్స్ అందరకు మీ టీమ్ లో రావటం చాలా చాలా మందికి స్ఫూర్తిగా ఉన్నారు మీరందరూ కూడా. సో థ్యాంక్ యూ ఆనంద్ సార్, అదేవిధంగా లీడర్స్ అందరికి, అలాగే జూమ్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికిను ఎంఎస్ఆర్ అసోసియేషన్ తరపు నుంచి, అదేవిధంగా ఆ, నేను నా కుటుంబం, సో వెస్టేజీ ఫ్యామిలీ టోటల్ అందరూ కూడాను మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ముందుగా శ్రీనివాసులు నా పేరు. సో ఈ వెస్టేజీ సిస్టంలోకి రావడానికి నేనైతే కష్టపడతానని చెప్తున్నాను కానీ, సో నా భార్య నాగరత్నమ్మ కూడా ఎంతో సహకరించబట్టే నేను ఈ సిస్టంలో నిలబడి ముందుకు రావడానికి గల కారణం. సో మేడం సారు సురేష్ సార్ ఉండి, మేడం గారు వాయిస్ కూడా వినిపించండి సార్ అని చెప్పానంటే సెషన్ ఫస్ట్ ముందు మేడం చేత మాట్లాడిస్తున్నా. సో మీరందరూ కూడా, మేడం ఏం చదువుకోలేదు, ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే వాటిని పట్టుకోపాకండి ఎవరు కూడా, దయచేసి రిక్వెస్ట్, ఇది నా రిక్వెస్ట్. సో మా మేడం మాట్లాడుతుంది ఒక 10-15 నిమిషాలు. సో ఆ, ఓకే కదా సార్ ఆనంద్ ఎస్ సార్, ఓకే కదా? ఎస్ సార్, ప్లీజ్ ప్లీజ్ సార్ కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ అందరికి మరొకసారి. మా మేడం మాట్లాడుతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం గారు, ముందుగా వెల్కమ్ నా టు ద పేరు జూమ్. నాగరత్నం, మధురైపల్లి. అయితే వెస్టేజ్కి రావడానికి కారణం ఎంఎస్ఆర్ సార్ మాకు ఒక దేవుడిలాగా వచ్చాడు మా ఇంటికి. ఒక దేవుడిలాగా వచ్చి ఫుడ్ సప్లిమెంట్స్ అనేవి మాకు పరిచయం చేశారు. మా సార్కి ఆరోగ్యం బాగలేకపోతే నేను చాలా దేవుళ్ళకి మొక్కాను. ఎందుకంటే సార్ వాళ్ళు బాగుంటేనే మేము బాగుంటాము, మేము బాగుంటేనే మీరు బాగుంటారు. సార్ వాళ్ళైనా మేడం వాళ్ళైనా అందరికీ చెప్తున్నాను నేను. అలా ఎంఎస్ఆర్ సారు మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు తెలియలే అసలు ఈ సారు ఆ సార్ని ఎందుకు తీసుకెళ్తున్నాడో తెలవట్లేదు. కమ్మగా వ్యాపారానికి వెళ్ళేవాడు కదా, ఎంతో కొంత సంపాదించుకొని మా పిల్లల్ని చదివించుకునే వాళ్ళం అనే ఆలోచన ఉండేది నాకు. ఎందుకంటే లేటుగా పిల్లలు అయ్యారు, వాళ్ళని చదివించుకోవాలి అలా అనుకుండేదాన్ని. తెలియదు నాకు వెస్టేజ్ అంటే అసలు ఏంటి తెలియదు, ఫుడ్ సప్లిమెంట్స్ అంటే ఏంటో తెలియదు, దీంట్లో పని ఎలా చేయాలో తెలియదు, అసలు ఏం తెలియదు నాకు. అలా అనుకునేదాన్ని నేను ఫస్ట్ లో. అలా అనుకోని కూడా చాలా సార్లు మా సార్కి నేను చెప్పాను, మనకు వెస్టేజ్ లో వద్దు, నువ్వు వ్యాపారానికి వెళ్ళు అని చెప్పేదాన్ని. నేను బూట్ క్యాంప్ లో కూడా చెప్పారు కదా మా సారు, నేను అస్సలు నమ్మలేదు. తెలియదు, నమ్మకపోవటానికి కారణం ఏంటంటే తెలియదు నాకు అసలు.
నేను బయటకు వచ్చేదాన్ని కాదు. పొలం పని ఏందో, పిల్లలేందో, ఇల్లు ఏందో ఇదే తెలుసు నాకు. ఇంకా రెండో తెలియదు అన్నట్టు. పుట్టింటి కాడ అలాగే చేశాను, పొలం పని చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పొలం పనికి వెళ్ళేదాన్ని. ఎందుకంటే ఎంతో కొంత కష్టపడే మనస్తత్వం ఉంది, ఖాళీగా ఉందామని అనిపించలేదు. ఎందుకంటే మనం మన కోసమే, ఎవరి కోసమే నేను కష్టపడతలేదు అని అనిపించింది నాకు. అలా ఫుడ్ సప్లిమెంట్స్ ఎంఎస్ఆర్ సార్ వచ్చి మాకు ఫస్ట్ లో మా సార్ చేత వాడిచ్చి మాకు ఆ రిజల్ట్ అనేది తెలిసిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది. మా సార్కి ఆరోగ్యం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నాకు ఇదేందబ్బా, ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ తగ్గండి, ఇక్కడ ఫుడ్ సప్లిమెంట్స్ నేను నమ్మకపోయినా కానీ మా సారు ఈ వాడుకున్న తర్వాత బాగుందని చెప్తున్నాడు. ఇదేంది, నేను కూడా తెలుసుకోవాలి అని కొంచెం కొంచెం కలిగేదిలే, కానీ అయినా నాకు చదువు లేదు, మనకి ఎందుకులే అని అనుకుంటేదాన్ని. మళ్ళీ నాకైనా నేనే అనుకుంటేదాన్ని అన్నట్టు. ఎందుకంటే ఫుడ్ సప్లిమెంట్స్ వాడుకోవటం ద్వారా మా జీవితం మొత్తం మారిపోయింది ఇప్పుడు. ఆ ఫుడ్ సప్లిమెంట్సే మా జీవితాన్ని మార్చేసింది. కొంతమంది, చాలా మంది మన ప్రొడక్ట్లు వాడుకోమంటే, ఫుడ్ సప్లిమెంట్స్ వాడుకోమంటే అన్ని మింగలేము, అవి వాడుకుంటే ఏమన్నా ఇద్దేమో, మీరు ఎందుకు అన్ని మింగుతున్నారు, ఎందుకు మింగుతున్నారు, అన్ని వేసుకుంటున్నారు అని డౌట్లు, క్వశ్చన్లు అడుగుతారు. ఎందుకంటే అవి వేసుకుంటే మనకు చిన్న చిన్న రోగాలు ఉన్నా కానీ పోయినాయి. మొత్తం మా సార్కి అయితేమి, నాకైతేమి, నా పిల్లలకైతేమి ఆ ఫుడ్ సప్లిమెంట్స్ వాడుకుంటాం ద్వారా చిన్న చిన్నవి ఉంటాయి కదా అందరికి. ఎందుకంటే వయసు పడుతుంది కాబట్టి నొప్పులు, మెడల నొప్పులు, తలకాయ నొప్పి, కాళ్ళ నొప్పులు ఇలాంటివి వస్తుంటాయి కదా. అవి వాడుకోవటం ద్వారా ఫస్ట్ మాకున్న రోగాలు ఏదైతే ఉన్నాయో మొత్తం క్లియర్ అయిపోయినాయి. చాలా ఆరోగ్యంగా ఉన్నాం. ఫస్ట్ వాడుకోవటమే స్టార్ట్ చేసాం. మేము ఎవరికి బిజినెస్ అనేది మాకు అసలు మేము, మా సార్ అయితే నేనైతే ఫస్ట్ లో అసలు బిజినెస్ కి ఎంటర్ కాలే మేము అసలు. ఫస్ట్ ప్రొడక్ట్ వాడుకోవటం స్టార్ట్ చేసి చిన్న చిన్న ప్రాబ్లాలు ఏమన్నా ఉంటే మా పిల్లలకు కూడా, చిన్న బాబుకి కూడా కొంచెం నెమ్ముందని చెప్పారు హాస్పిటల్ తీసుకెళ్తే. అలా మన సప్లిమెంట్స్ వాడుకోవడం ద్వారా మాకున్న ఏ రోగాలు, చిన్న చిన్న రోగాలు అయితే మొత్తం క్లియర్ అయిపోయి ఫస్ట్ ఇంటి మొత్తం కూడా ఆరోగ్యంగా ఉన్నాం. చూడండి, బిజినెస్ అంటే తర్వాత ఏదో ఒక పని చేసుకుంటాం, ఫస్ట్ ఆరోగ్యంగా ఉంటే గాని. ఆరోగ్యం లేకపోతే ఏం పని చేయలేము మనం. చాలా మంది డౌట్లు అడుగుతుంటారు, చెప్పాను కదా, మన ప్రొడక్ట్ వాడుకోమంటే అన్ని మింగలేము, మేము ఎందుకు మింగాలి, మేము బాగున్నాం ఆరోగ్యంగా అని అంటుంటారు. అందరం ఆరోగ్యంగానే ఉన్నాం. ఎందుకంటే ఒక రోగం మనకు చెప్పి రాదు, మనకు వస్తున్నాడని వాకిట్టాకి వచ్చి చెప్పి రాదు. దీంట్లో బిజినెస్ తర్వాత మా సార్ చాలా రోజుల తర్వాత మనం యాడ్ చేస్తాం, మీటింగ్ రమ్మంటున్నాడు ఎంఎస్ఆర్ సార్, మనం యాడ్ వెళ్తాం అని అనేవాడు. తర్వాత తర్వాత తెలుసుకోవడానికి ఎంఎస్ఆర్ సార్ ఓచర్లు చూసి తర్వాత నేను కూడా దీంట్లో డబ్బులు ఉన్నాయి, నేను కూడా వెళ్తాను అన్న తనకి ఆలోచన చేసుకొని వెళ్ళాడు. ఇక ఒక మీటింగ్ రన్నా, ఒక మీటింగ్ రన్నా, ఒక మీటింగ్ రన్నా అంటే వెళ్ళేవాడు కాదు. ఎందుకంటే అక్కడ ఎలా చేయాలో, ఏం చేయాలో తనకు కూడా ఫస్ట్ తనకు కూడా తెలియదు అన్నట్టు. ఫస్ట్ ఒక మీటింగ్కి వెళ్ళగానే ఇది అందరూ మాట్లాడే మాటలు మనం తీసుకుంటాం కదా మీటింగ్ లో కూర్చుంటున్న పాటే, ఇది నేను కూడా చేయొచ్చు అని ఆలోచన మీటింగ్కి వెళ్తేనే ఆలోచన కలిగిద్ది. మీటింగ్ వెళ్ళకపోతే ఎవరికి కూడా అసలు మనం ఎస్ట్ పని ఎలా చేయాలో తెలియదు అసలు. అలా వెళ్తూ వెళ్తూ ఎక్కువ మీటింగ్లకు వెళ్ళాడు. ఫస్ట్ ఎవరికి చెప్పలేదు, ఎవరికి పొడవట్లు ఇయ్యలేదు. ఎక్కువ మీటింగ్, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోయేవాడు మీటింగ్కి. ఫస్ట్ నేను తెలుసుకోవాలి, నాకు ఆరోగ్యం వచ్చింది, మా చిన్న చిన్న రోగాలు ఉన్నా కానీ అవి క్లియర్ అయిపోయినాయి, ఈ మంచితనం నేను 10 మందికి చెప్పాలి, అందరూ నా ద్వారా మంచిగా ఉండాలని చెప్పి తనకి ఆలోచన చేసుకొని ఇక ప్రతి మీటింగ్కి, ఎక్కువ మీటింగ్లకి వెళ్ళేవాడు. ఇక అసలు అది ఏ టైం అయింది అసలు అనుకునేవాడు కాదు. అది రెయ్యి పగులు నేను ఈ టయాన్ని నిద్రలేదు, నేను వెళ్ళలేను అని అనేవాడు కాదు. ఇక అసలు ఏ టయాన్ని వెళ్ళేవాడు తెలియదు, ఏ టయాన్ని ఇంటికి వచ్చేవాడు తెలియదు. అలా మీటింగ్లకు వెళ్తూ 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 తను ఎంత కష్టపడిందని తర్వాత తెలిసింది నాకు. తను ఎంత కష్టపడితే ₹1,00,000 వచ్చింది అని చెప్పి నాకు అసలు తెలియదు. అప్పటికి అసలు నమ్మలేదు. ఎందుకంటే నెలకి 15,000, 20,000 సంపాదించే వ్యక్తి ఒకసారి ₹1,00,000 అంటే ఎవరో నమ్మం. అసలు ముందు అసలు ఆడవాళ్ళం అస్సలు నమ్మం. ఇది ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి 10,000, 20,000 సంపాదించేవాడు ₹1,00,000 సంపాదించాడా అని చెప్పి ఆడవాళ్ళ ముందు అసలు ఎవరో నమ్మలేదు. నేను కూడా నమ్మలేదు, అసలు నమ్మం కూడా. ఇక తర్వాత నన్ను బయటకు లాగింది. ఎందుకంటే మన వెస్టేజ్ లో బిజినెస్ చేయాలంటేనేమో చిన్నగా కనపడుద్ది, సబ్బులు పేస్ట్ లాగే కనపడుద్ది, జీవితం అనేది పెద్దగా కనపడుద్ది. ఫస్ట్ అది నచ్చింది నాకు. ఎందుకంటే పని చేస్తమే సింపుల్ గా సబ్బులు పేస్టులు వాడుకోండి మేడం, చాలా బాగుంటాయి అని చెప్తాం, అది చిన్నగా కనపడుద్ది, జీవితం పెద్దగా కనపడుద్ది. అది నాకు చాలా నచ్చింది అది. ఎందుకంటే మా జీవితం అలా వచ్చింది కాబట్టి నాకు అది కనెక్ట్ అయ్యింది ఆ పాయింట్ అనేది. నేను కూడా ఎక్కువ మీటింగ్లకు వెళ్తాం వల్ల ఇవన్నీ నేర్చుకున్నాను. నాకు కూడా అసలు మాట్లాడటం అనేది, మన స్టేజ్ లో ప్రొడక్ట్ అనేది అసలు తెలియదు నాకు అసలు. మా సార్ కూడా చెప్పలేదు, ఎందుకు లేట్ గా పిల్లలు అయ్యారులే, ఆ పిల్లల్ని చూసుకుంటూ ఉంటే సరిపోయిద్దిలే అని చెప్పి రమ్మని చెప్పలే ఎప్పుడు మీటింగ్ కూడా నన్ను. గౌరీ మేడం గారు నన్ను రేపల్లో వచ్చి చెప్పారు, మేడం నువ్వు అక్కడ కష్టపడేది ఇక్కడ కష్టపడు, సార్ కొంచెం ఏదో వేడి నీళ్ళకి సన్నీళ్ళలాగా తోడవుతావు, అక్కడ ఇద్దరు కష్టపడుతున్నావు, పొద్దున్న సాయంత్రం దాకా పొలం పనికి వెళ్తున్నావు అని చెప్పి నన్ను గౌరీ మేడం గారు వివరంగా నాకు చెప్పి దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పారు. ఎందుకంటే అందరం చెప్తాం మేడం దీంట్లో డబ్బులు ఆదాయం ఉంది, ఆరోగ్యం ఉంది అని చెప్పి అందరం చెప్తాం, కొంతమంది ఇంటల్లా. ఎందుకంటే ఇంటే మనం బాగుపడతాం.
నేను గౌరీ మేడం మాటలు నేను వినబట్టే నేను బయటకు వచ్చి కొంచెం నా ఎంత దీంట్లో ఇంత చేయమని రూల్స్ ఏమని చెప్పట్లేదు కదా సార్ వాళ్ళు మేడం వాళ్ళు ఎవరైనా మనకి ఎవరికి ఎంత చేతొచ్చో అంత చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలా గౌరీ మేడం మాటలు నేను విని మీటింగ్ దగ్గర అంటే దూరం వెళ్తాను, కొంచెం పిల్లలు చదువుకు చూసేవాళ్ళు లేరు కాబట్టి దూరం వెళ్ళను. అంటే దగ్గర తెనాలి, గుంటూరు, రేపల్లి ఇలా మీటింగ్లు ఉన్నప్పుడల్లా వెళ్ళి కూర్చొని మనం స్టేజ్లో ఫుడ్ సప్లిమెంట్స్ అయినా నాకు తెలియదు అసలు అంత ముందు. అయితే మా సారు పలాని వాడుకొని కూడా ఈ మెడల నొప్పులు అంటున్నావు తగ్గుతాయి, మోకాల నొప్పులు అవి తగ్గుతాయి అని చెప్పేవాడు. వాడుకుంటున్నా కానీ ఇంకా అట్ల పేర్లు అవన్నీ ఏం తెలియదు అసలు. ఏంటంటే అలోవెరా అనేది, ఆమ్ల అనేది, రష్మోకర్ అనేది, గ్యానోడర్మా, ఫ్లాక్స్ ఆయిల్ ఇలా పేర్లు తెలియదు అసలు నాకు. ఎందుకంటే మనం నేర్చుకుంటే నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. బయటకు రాకుండా ఉంటే ఎట తెలిసితే ఏమీ తెలియదు అసలు. ఏంది అలా గౌరీ మేడం గారు చెప్పిన మాటలు విని నేను ఎక్కువ మీటింగ్లకు ఇచ్చి దగ్గర తెనాల్లో అయ్యేసరికి వెళ్ళి కూర్చుండేదాన్ని. గుంటూరులో అయితే వచ్చేదాన్ని రేపటి నుంచి అయినా సరే పిల్లల్ని స్కూల్కి పంపించి వచ్చేదాన్ని. అలా మీటింగ్లో వెళ్ళి కూర్చోవడం ద్వారా పిఎస్ఆర్ సార్ మాటలు విని కొన్ని ఫుడ్ సప్లిమెంట్స్ గురించి కూడా నేను నేర్చుకున్నా. అది చెప్పేది ప్రతిదీ మైండ్కి ఎక్కించుకునేదాన్ని. నాకు చదువు లేకపోయినా సరే తెలుగులోనే చెబుతున్నారు కదా, ఇంగ్లీష్ ఏం చెప్పట్లేదు కదా, అది ప్రతిదీ నన్ను మైండ్కి ఎక్కించుకొని మేము వాడుకొని ఆరోగ్యం ఉన్న తర్వాత కొంతమంది వాడుకోకుండా చెప్తారు. మేము వాడుకొని 2 సంవత్సరాలు చిన్న చిన్న రోగాలు పోగొట్టుకొని అందరికీ చెప్పడం జరుగుతుంది. నేను అలా నేర్చుకొని చాలా మందికి పిల్లలు లేని వాళ్ళకి ఇస్తే పిల్లలు పుట్టారు. ఏంది ఒక మైండ్ లేని పిల్లలకి ఇచ్చా. ఒక పాపకి ఇచ్చాను, ఇక్కడ నారా కోడూరు దగ్గర ఇచ్చాను. ఆ పాప 15 సంవత్సరాల పాపకి చూడండి ఎంత ఆనందం అసలు. నాకైతే అంత ఆనందం వచ్చి కళ్ళమ్మ నీళ్లు పడ్డాయి ఆ రోజు. నారా కోడూరు దగ్గర ఒక ఊరు పేరు రావట్లేదు నాకు. ఆ ఊరు దగ్గర ఒక 15 సంవత్సరాల పాప, అసలు మైండ్ లేదు ఆ పాపకి. అయితే శాంతం మేడం, అమ్మాయికి ఎన్ని డబ్బులైనా వస్తాము, చాలా హాస్పిటల్ తిప్పాము, అసలు అమ్మాయికి ఏం రిజల్ట్ ఏమి రాలేదు, చాలా డబ్బులు ఖర్చు పెట్టామని చెప్పారు. మన దాంట్లో ఫుడ్ సప్లిమెంట్స్ పరిచయం చేశాను నేను. వాడతాం మేడం అని చెప్పి 2 నెలలే వాడారు, మరిన్ని రోజులు కూడా వాడలేదు, 2 నెలలే వాడారు. పోయిన వారంలో నేను వెళ్తే వాళ్ళు చెప్తున్నారు పాప పక్క బట్టల్లో కూడా పాసు పోసేది మేడం గారు, ఇప్పుడు ఆ పక్క బట్టలలో పాసు పోయకోకుండా బాత్రూమ్కి వెళ్ళి పోసుకుంటుండది ఈ వాడబట్టిన కాంచి అని చెప్పారు. చూడండి నేను నేర్చుకుంటే తెలుసుకుంటే ఇచ్చాను, నేను వాడుకొని ఇచ్చాను. నాకు ఆ మాట చెప్పగానే అసలు అబ్బా ఇదేంది, అసలు నాకు ఇంత అవకాశం వచ్చింది ఏంది, నేనేం చదువుకోలేదు మామూలుగా మైండ్ లేని వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హాస్పిటల్ డాక్టర్ గారే కదా ఇచ్చేది, మనలాంటి వాళ్ళకి ఇస్తానికి అసలు అర్హత లేదు మనకి అసలు. అలాంటిది మన ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా మేడం అని చెప్పగానే వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మ చెప్పగానే నాకైతే ఎంత ఆనందం వేసిందో. అలా చాలా మందికి ఫుడ్ సప్లిమెంట్స్ గురించి తెలుసుకొని చాలా మందికి పరిచయం చేశాను. అలా చేసుకుంటూ మా సార్కి ₹1,00,000 వచ్చిన తర్వాత నేను బయటకు వచ్చాను. అలా తెలుసుకోకుండా అలా ఇంట్లోనే ఉంటే ఇంట్లోనే ఉంటాం, ఏం తెలియదు. చాలా మంది వద్దు అంటాం అట్లాగే. మేడం ముందు ఫస్ట్ ఇద్దరం వెళ్ళాము, సార్ అన్న వెళ్తాడు, మేడం అన్న వెళ్ళిద్ది మీటింగ్ కాడికి. వాళ్ళకి తెలవక సారు సార్ వెళ్తుంటేనేమో మేడం వద్దంటది, మేడం వెళ్తుంటేనేమో సార్ వద్దంటారు. వద్దు మనకి బిజినెస్ ఎమ్మటే డబ్బులు రావంట, వద్దు అని అంటారు. అలా దయచేసి అసలు అనొద్దు, మేము చేసిన పొరపాటు మీరు చేయొద్దు అసలు. దీంట్లో ఎంత ఫాస్ట్ గా చేసుకుంటే అన్ని డబ్బులు తీసుకోవచ్చు మనం, మన జీవితం మొత్తం మార్చుకోవచ్చు. ఎందుకంటే లేని కుటుంబంలో నుంచి వచ్చాను నేను కూడా. ఏంది మా అమ్మ నాకేం కట్నం కూడా రూపాయి కూడా ఇవ్వాల. మా సారు ఎక్కువ పెట్టుబడి పెట్టి పెద్ద బిజినెస్ చేస్తాను కూడా ఒక్క రూపాయి కూడా ఇలా కట్నం కూడా మా సార్కి నన్ను ఫ్రీగానే చేసుకున్నారు. చూడండి ఊరికి లేని నలుగురు ఆడపిల్లల మధ్య పుట్టి పెరిగి వచ్చాను నేను, లేని కుటుంబం నుంచి వచ్చాను. ఈరోజు కోటీశ్వర్ లెవెల్లో వెళ్ళామంటే కారణం ఏంటి, మా సార్ చాలా కష్టపడ్డాడు. తెలియక నేను వద్దు వద్దని ఈరోజు బంగారు భవిష్యత్తులోకి వచ్చాం. తెలియక వద్దు 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 అని చెప్పేదాన్ని. దయచేసి ఎవరు కూడా వద్దు మనకి బిజినెస్ అని చెప్పొద్దు అసలు. మేడం వాళ్ళు చేస్తున్న సార్ వాళ్ళు వద్దనొద్దు, సార్ వాళ్ళు చేస్తున్న మేడం వాళ్ళు వద్దనొద్దు. ఏంది మాకులాగే ఎప్పుడొచ్చితే తెలియదు, మనకి చేస్తా ఉంటే కంపల్సరిగా మా జీవితం లాగా మీ జీవితాలు కూడా మారుతాయి. ఎందుకంటే ప్రతిది కూడా డబ్బుతో ముడిపడి ఉంది. మన పుట్టింటికి వెళ్తే మనకు అన్నమే పెడతారు, డబ్బులు ఇవ్వరు. ఎందుకంటే ఆ బాధలను మేము పడి ఉంటాం. ఏంది డబ్బులు లేక ఇంటి పక్కల వాళ్ళకి అసలు ఎవరు కూడా గుర్తింపు ఉండవు అసలు. మనం డబ్బులు అడిగితే కూడా ఎవరు అవసరానికి, ఒకవేళ ఇచ్చిన వడ్డీ కట్టి ఏంది వడ్డీ అసలు మొత్తం తీసుకుంటారు, నోటు కాచం రాసియాలి. ఏంది ఊరికి ఎవరు మన పుట్టికి అన్నదమ్ముల కాడికి వెళ్తే అన్నమే పెట్టేది, అక్క డబ్బులు తీసుకక్కని ఎవరు అనరు. ఏంది ఆ బాధలన్నీ మేము పడి ఉంటాం కాబట్టి మేము మేడం వాళ్ళందరికీ చెప్తున్నాను, సార్ వాళ్ళందరికీ చెప్తున్నాను. ప్రతి డబ్బుతో ముడిపడి ఉంది. మనకి ఏదైనా బాగాలేకపోయినా హాస్పిటల్కి వెళ్ళాలన్నా డబ్బే, మంచి బట్టలు కట్టాలన్నా, మంచి తిండి తినాలన్నా, మంచి ఇంట్లో కట్టుకోవాలన్నా మేము ఎన్ని అవకాశాలని మేము అనుకోలే అసలు. అవి కష్టపడతాం వలన వచ్చేసినాయి అయ్యే. మామూలు కార్లో తిరుగుతామని అసలు అనుకోవాలా. ఏంది 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటామని అనుకోవాలా, ఫ్లాట్ తీసుకుంటామని అనుకోవాలా, బంగారం తీసుకుంటామని అనుకోవాలా. అయ్యే కష్టపడుతుంటే అయ్యే అవకాశాలు దేవుడి దయ వల్ల మరి ఎంఎస్ఆర్ సార్ ఇచ్చిన అవకాశాన్ని పట్టుకొని సార్ మాకు అవకాశం ఇచ్చారు, దారి చూపించారు, ఈ దారి నడవండి అని చూపించాడు. ఆ దారి నడుపుతూ వచ్చాడు మా సార్ చేసిన పని ఇది.
మేమేమి ఎవరికి డబ్బులు కట్టలేదు, మన పెట్టుబడి పెట్టలేదు, ఎవరి చేత డబ్బులు కట్టించలేదు. ఏంది ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నామంటే మన కష్టమే, మన కష్టం, మన మాట, మన పెట్టుబడి అని చెప్పి చాలా విషయాలు నేను కూడా తెలుసుకున్నాను మీటింగ్కి వెళ్ళి. అంతకుముందు నాకు కూడా అసలు ఏది తెలియదు అసలు. అసలు ఎలా మాట్లాడాలో తెలియదు, ఇంట్లో కూడా అసలు మాట్లాడడం తెలవదు అని చెప్పి మా సార్ చాలా మాటలు నువ్వు మాట్లాడుతూ నేర్చుకో అనేవాడు. నాకు తెలియదు అసలు, పల్లెటూరు నుంచి, చాలా పల్లెటూరు మా అమ్మగారిది, పల్లెటూరు నుంచి వచ్చాను, సమాజం అంటే ఏంటో తెలియదు అసలు. చూడండి, ఇలా అలా అలా మీటింగ్కి వెళ్తూ ప్రతి కొంతమంది, చాలా మంది మీటింగ్ రమ్మంటే చాలా మంది ఏదో ఒకటి డౌట్లు చెబుతుంటారు, కారణాలు చెబుతుంటారు, సమస్యలు చెబుతుంటారు, బాధలు చెబుతుంటారు. ఆ బాధలు పోవటానికే కదా మనం మీటింగ్ రమ్మంటుండేది. అర్థం చేసుకోరు చాలా మంది కూడా. ఫోన్లు ఎత్తారు, మీటింగ్ అంటే ఫోన్లు ఎత్తారు. ఏదో మనం బాగుపడ్డాం, వాళ్ళని కూడా బాగుపరుద్దాం అనే ఆలోచనతో మనం మీటింగ్ కాడ పిలుస్తాం. అది చాలా మంది అర్థం చేసుకోరు. కానీ ఎవరు వచ్చినా రాకపోయినా మనం నిలబడి కష్టపడితే దీంట్లో బంగారు భవిష్యత్తులో ఉండొచ్చు. మేము వచ్చాం కాబట్టి బంగారు భవిష్యత్తులోకి మీకు కూడా అవకాశం ఉందని ప్రతి వాళ్ళం ఆ మాట, మనం మీటింగ్ వెళ్ళినా ఆ మాట చెబుతాము, మామూలుగా జూమ్ లో చెప్పినా ఆ మాట చెప్తాము. కానీ అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, అర్థం చేసుకునే వాళ్ళు మీటింగ్ టయానికి ఫోన్లు ఎత్తట్లా. అది అందరికీ సమస్యే. అలా అలా ఎక్కువ మీటింగ్లకు వెళ్తేనే మనకు దీంట్లో క్లారిటీగా ఎవరు డౌట్లు అడిగినా కానీ చెప్పే స్థాయి వచ్చింది మనకి, లేకపోతే రాదు. ఎంఎస్ఆర్ సారు మాకు చాలా సార్లు ఒక దేవుడి రూపంలో ఎన్నో దేవుళ్ళకి మొక్కాను నేను మా సార్కి ఆరోగ్యం రావాలని. చూడండి, ఏ దేవుడు కూడా ఇది ఇది వాడుకోండి మీ సార్కి ఆరోగ్యం మొత్తం చెప్పలా. ఎంఎస్ఆర్ సారే మాకు దేవుడు ఆ రూపంలో పంపించాడు అంతే. ఇక ఏంది ఇప్పుడు మనకు వెస్టేజ్ లేకపోతే అసలు ఆ భయంకరమైన ఘోరం జరిగేది అన్నట్టు. అసలు జీవితాన్ని గుర్తొస్తే చాలా బాధ, ఏడుపు వచ్చేసింది నాకైతే. లేటుగా పుట్టిన పిల్లల్ని ఏం చేయాలి, సార్కు ప్రాబ్లం ఉంది, ఎలా ఎలా అని చెప్పి చాలా రోజులు డబ్బులు రాలేదు మా సార్ కూడా. డబ్బులు రాకపోయినా కానీ నిలబడి కష్టపడ్డాడు. ఏంది డబ్బులు పంపి ఇంటికని అంటే ఒకసారి బియ్యానికి లేవంటే స్టోర్ బియ్యం తినండి అని చెప్పాడు. తింటే ఏమైంది, అప్పుడు స్టోర్ బియ్యం తిన్నాం, ఇప్పుడు మంచి బియ్యం తింటున్నాం కదా అవకాశం వచ్చిన తర్వాత. తింటే ఏమైంది, అప్పుడు స్టోర్ బియ్యం పెట్టాను పిల్లలకి. లేటుగా పుట్టిన పిల్లలకి స్టోర్ బియ్యం తింటారు కదా అని అడిగాను ఒక రోజు. ఏం కాదు పెట్టేసేయని చెప్పాడు. ఏం కాదు పెట్టేయని చెప్పాడు. మెల్లిమెల్లిగా సొంతం ఇల్లే కాబట్టి అలా తెచ్చుకోవటం, కొంచెం తినటం, ఏదో అది జరిగిపోయింది. ఇవాళ మంచి భవిష్యత్తుని అనుభవిస్తున్నాం. మీరు కూడా ప్రతి వాళ్ళు అందరూ కూడా నిలబడి కష్టపడితే దీంట్లో బంగారు భవిష్యత్తు లేక అందరూ రావచ్చు సార్. మేడం వాళ్ళకి చెప్తున్నాను నేను, మన కష్టం ఎక్కడ బయట ఇది ఇంత అవకాశం లేదు. చిన్న 10,000కి ఏదైనా షాపులోకి వెళ్తే 10,000, 7,000, 8,000కి చాలా మంది చేస్తున్నారు. మాకు అదే గొప్ప అనుకుంటున్నారు కొంతమంది. అదేందో కానీ ఎందుకమ్మా 10,000కి 5,000కి ఉండటానికి తినటానికే కదా, ఇక్కడ మంచి భవిష్యత్తు ఉంది, కష్టపడదాము నిలబడదాము అని ఫీల్డ్ వర్క్ లో చెబుతుంటే కొంతమంది వింటున్నారు, కొంతమంది వింటల్లా. అవన్నీ పట్టించుకోవద్దు. కొంతమంది వింటలేదని మళ్ళీ ఆగుతున్నారు. వచ్చిన వాళ్ళు కూడా యాడ్ మేడం వింటలేదని చెప్పి ఆగుతున్నారు. అందరూ ఒక నలుగురు వినరు, నలుగురితో పాటు ఇంకా సమాజం అంతా అయిపోయిందే, మొత్తం ఉంది. దేశం చాలా ఉంది మనం చెయ్యాలే కానీ. ఎందుకంటే మన పిల్లల కోసం మనం కష్టపడుతున్నాం. ఇప్పుడు చూడండి, పేదరికం అనేది మా ఇంటి తరపు కూడా రాదు. మా పిల్లలకైతే మా మనవాళ్ళు సహా మేము ఈ రోజు మా సారు నేను లేకపోయినా మా సారు కొంచెం అప్పులు చేశాడు. మా పిల్లలు ఆ బాధ పడొద్దు, ఒక ఇంటికి వెళ్ళి చేయి చాపొద్దు. ఎందుకంటే అప్పు అయినా సరే ఒక ఇంటికి వెళ్ళి చేయి చాపితేనే కదా నోటికైతే రాసి ఇచ్చి వాళ్ళకి ఏంది ఒక ఇంటికి వెళ్ళి డబ్బులు ఇవ్వండి మాకు అవసరానికి అని అంటే కదా ఇచ్చేది వాళ్ళు. అలా మా పిల్లలకు రాకూడదు అనేది కష్టపడుతున్నాం. మా పిల్లల్ని 2-3 సంవత్సరాల తర్వాత మా పిల్లలు మంచి హాస్టల్ వేసి ఇద్దరం కష్టపడతాం. మేము డిసైడ్ అయ్యాం ఏదైనా సరే దీంట్లోనే సావారేవో దీంట్లోనే తెలుసుకోవాలి. మనం పడ్డట్టు కష్టాలు బాధలు డబ్బులు లేకనే పడ్డాం. డబ్బులు ఉంటే కష్టాలు ఉండవు, బాధలు ఉండవు. డబ్బులు దీంట్లో ఉండయి. మనం లేకపోయినా ఉన్నా మన పిల్లలు ఆ పరిస్థితికి మనం పడ్డ బాధలు మన పిల్లలు పడకూడదు అని ఆలోచన మాకు. ఇంకేమీ లేదు, రెండోది లేదు. ఎందుకంటే వెస్టేజ్ లేకపోతే ఆల్రెడీ మా స్కూల్ కూడా ఇంత స్కూల్లో చదివించే వాళ్ళం గుంటూరు కూడా వచ్చేవాళ్ళం కాదు. 10,000 రూపాయలు ఇంట్లో ఉండాల్సిన స్థాయి కాదు అసలు మాది వాస్తవానికి. ఏంది మా అలా కష్టపడబట్టి ఎన్ని తీసుకుంటున్నాం, అవకాశాలన్నీ తీసుకుంటున్నాం. చెప్పాను కదా, నేను మీటింగ్ లో కూడా చెప్తుంటా అప్పుడప్పుడు. మా అమ్మ వాళ్ళ ఇంటి కాంచి నేను 2 కిలోమీటర్లు నడిచి వచ్చి నేను బస్సు ఎక్కాలి మా అత్తల ఇంటికి రావడానికి. నిన్న పోయిన నెలలో, ఈ నెలలోనే 15 రోజుల క్రితం మా పుట్టింటికి వెళ్ళాను నేను, కారులో వెళ్ళాం. కారులో వెళ్తుంటే ఆ ఊరిలో మొత్తం నన్ను అటుపక్క ఇటుపక్క కారులో నిల్చొని చూస్తున్నారు వెళ్తుంటే నేను. ఏంది ఈ ఊరి ఆడపిల్లలు లేకల్లా నువ్వేనమ్మా కారు వేసుకొని వచ్చింది అని అంటున్నారు. వచ్చేటప్పుడు మా ఫ్యామిలీ మొత్తం, మా అక్క చెల్లెలు నలుగురు ఆడపిల్లలు మేము, మా అక్క వాళ్ళు, మా వదిన వాళ్ళు, మా మరదళ్ళు, తమ్ముళ్ళు అందరు కారు చుట్టూ నిల్చున్నారు. వచ్చి కారు చుట్టూ నిల్చుంటే అసలు నాకైతే ఆనందం వేసేసింది. నువ్వు బాగుంటే మాకు చాలమ్మా, అమ్మ నాన్న కూడా లేరు, కాకపోతే చిన్న బాధ వేసింది, మా అమ్మ మా నాన్న ఉంటే ఇంకా బాగుండేది, నేను కారులో వెళ్తాను చూసి వాళ్ళు ఎంత ఆనందపడేవాళ్ళు అని అనిపించింది. చిన్న బాధ వేసి కళ్ళమ్మటి నీళ్ళు వచ్చింది. ఆడికి వెళ్ళంగానే మా అమ్మ నన్ను 2 కిలోమీటర్లు నడిచి నడిచి వచ్చి బస్సు ఎక్కించేవాళ్ళు నన్ను. ఏంది నేను నీళ్ళు ఫస్ట్ ప్రెగ్నెన్సీ నాకు బాబు పుట్టక ముందు కూడా
ఈ బాబులు పుట్టక ముందు ఫస్ట్ ఒక ప్రెగ్నెన్సీ పోయింది నాకు. నేను ఆ నొప్పుల టైంలో కూడా 2 కిలోమీటర్లు నడిచొచ్చు. ఈ రోజు కూడా మా సార్కి తెలియదు, ఎందుకంటే ఆ ఊరు పంపించడమే అసలు మా సార్కి ఇష్టం లేదు. ఈ రోజు కూడా తెలియదు, తెలిస్తే 2 సార్లు పంపిరని ఆలోచనతో నేను చెప్పలేదు. నేను నొప్పులతో కూడా 2 కిలోమీటర్లు నడిచి వచ్చి నేను ఆ ఊరు బస్సు ఎక్కి కనిగిరి వచ్చి కనిగిరిలో డెలివరీ అయ్యా. అంత బాధపడ్డాను నేను, అంత కష్టపడ్డాను నేను. నాకు అవన్నీ అక్కడికి వెళ్తే గుర్తొస్తాయి. నిన్న కారులో వెళ్ళి కారులో వస్తుంటే అసలు ఆ ఆనందానికి అద్దు లేదు నాకైతే. ఆ ఆనందానికి అద్దు లేదు. ఎందుకంటే నాకున్న బాధలే మీకు కూడా ఉంటాయి. అంటే కోటీశ్వర్లు ఉన్న వాళ్ళు కొంతమందే ఉంటారు, అందరం ఉండం కదా. మన పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తులు అందరికి ఉండవు, కొంతమందికి ఉంటాయి. సరే ఆ బాధలు అందరం పడాలా, నువ్వు పడ్డావని అని అనుకుంటారేమో. సరే ఆ అత్తమామలు సంపాదించిన, పెద్దోళ్ళు సంపాదించిన ఆస్తులు అందరికీ ఉండవు అని చెప్తున్నాను. కొంతమంది ఉన్న వాళ్ళకి ఆ కష్టమే తెలియదు, ఉన్న వాళ్ళకి కష్టమేందో తెలియదు, లేని వాళ్ళకి కష్టాలు తెలిసిద్ది, కంపల్సరీగా తెలుస్తాయి. ఇప్పుడు కారులో వెళ్తుంటే నిన్న వాళ్ళు అంటున్నారు, మా అక్క చెల్లెళ్ళు ఎవరు రాలే వెస్టేజ్లోకి. నేను అదృష్టవంతురాలిని వెస్టేజ్లో ఉన్నానంటే కారణం, మా అన్నదమ్ములు కానీ ఎవరు రాలి చెప్పి ఐడియాలు వేసాం పడొట్టు వాడుకుంటున్నారు, కానీ బిజినెస్ కి ఎంటర్ కావట్లే వాళ్ళు. మీరు కూడా రావచ్చు కదా, చేసుకోవచ్చు కదా, ఎందుకు మరి అని అంటే, డబ్బులు ఉండయి మీ కళ్ళ మొగల మేము చూడండి సొంత కారు తీసుకుని వచ్చాము అని అంటే, మీ ఆయన చదువుకున్నాడమ్మా, మా ఆయన ఏమో చదువుకోలేదు, మాకు ఏడ సాధ్యమవుతుంది అని అంటున్నారు. ఏంది వాళ్ళకి మీటింగ్ వస్తే అర్థమవుతుంది, చదువుతో పని లేదని సంగతి అర్థమవుతుంది. నేను చెప్తే వాళ్ళకి అర్థమే కావట్లేదు అసలు. అలా అలా చాలా మంది అర్థం చేసుకుంటే మాత్రం మంచి బంగారు భవిష్యత్తును అనుభవించవచ్చు. నెక్స్ట్ మా సార్ మాట్లాడతారు. సార్ గుడ్ మార్నింగ్ అందరికి. అలాగే సో 300 మంది చూడండి సార్, ఒక్కటే చదువుతో సంబంధం లేదు. ఆ, మా మేడం వచ్చిన తర్వాత, మా మేడం వచ్చేదాకా నేను డైమండ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నా. డైమండ్ డైరెక్టర్ లెవెల్కి వచ్చినప్పటికీ నా ఓచర్ ఎంత ఉందంటే దగ్గర దగ్గర 1,50,000 ఉన్నది. డైమండ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నప్పుడు నా ఓచర్ 1,65,000. ఆ టైంలో మా మేడం వచ్చింది. మా మేడం వచ్చిన కాడి నుంచి ఆ నేను రేపల్లో ఒక రెండు లైన్ 2 లైన్స్ ఉన్నాయి. ఆ 2 లైన్స్ మీద కింద లేడీస్ ఎవరినైనా యాడ్ చేసి కొంచెం వర్క్ చేయని చెప్పేసి మా మేడం చేయమ్మా అని చెప్పంటే, వాళ్ళతో పాటుకు వెళ్తూ మీటింగ్లకు వస్తూ చేసుకుంటాం వలన మా మేడం వచ్చి ఆ 2 లైన్లు ఫాలోఅప్ చేస్తే ఆ 2 లైన్ల ద్వారా క్రౌన్ అవుతుంది అది. ఆ క్రౌన్ తోటి సో అట్లా ముందుకు వచ్చాం. సో చాలా చాలా రిస్కులు ఫేస్ చేసుకుంటూ వచ్చాం సార్. వెస్టేజ్లోకి వచ్చేటప్పటికి నా పరిస్థితి ఏంటంటే, పాత చీరలు, జరీ చీరలు కొనుక్కునే వ్యాపారం. ఆ మీటింగ్ లో కూడా, మన ఏ మీటింగ్ లో కూడా చెప్తూ ఉంటాను టైం ఉన్నప్పుడు. సో పాత జరీ చీరలు కొనుక్కునే స్థాయి, చిన్న స్థాయి, ఒక 10-15 వేల రూపాయలు సంపాదించుకునేవాడిని. సో అట్లాంటి లైఫ్ నుంచి వెస్టేజీ, ఎంఎస్ఆర్ గారి పుణ్యమాని ఆ వెస్టేజీ కంపెనీలోకి నన్ను తీసుకురావడం జరిగింది. సో ఆరోగ్యం వచ్చింది. ఆరోగ్యం వచ్చిన తర్వాత వెస్టేజీని నమ్మటం కోసం, ఎందుకంటే అప్పటిదాకా ప్రొడక్ట్ బాగుందని అనుకునేవాడిని. ఎందుకంటే ఎక్కడైనా కొనేది ఏదో ఇక్కడ కొనుక్కుంటున్నాం, అంత తప్ప ఏం లేదు. క్వాలిటీ ఉంది అంతే. క్వాలిటీ ఇంకా సూపర్ అని చెప్పడానికి అంతే. బాగుందంటే బాగుంది అనేవాడిని, సూపర్ అని అట్లా కాదు, అట్లా చెప్పేవాడిని కాదు. సరే ఎప్పుడైతే అంటే దాని మీద మనకు అంతగా ప్రేమించే అంతగా ఏం అనిపించలేదు నాకు. ఎప్పుడైతే నాకు హెల్త్ వచ్చిందో, దీంట్లో ఫుడ్ సప్లిమెంట్స్ వాడుకొని నేను కూడా తెలుసుకోవాలని ఒక మీటింగ్కి వెళ్ళినాక నాకు అర్థమైంది, బిజినెస్ ఉంది చేసుకుంటే మంచి ఆప్షన్. సో పెట్టుబడి లేదు, టైంతో పని లేదు, టార్గెట్ లేదు, బాస్ లేరు, ఎవరు లేరని నాకు ఒక మీటింగ్ లో అర్థమైంది. 1 డే సెషన్ అది. 2019లో ఫస్ట్ మీటింగు, జూన్ నెల సారి. ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత నాకు అర్థమయ్యి నేను కూడా ఈ బిజినెస్ చేయొచ్చా లేదా. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నా, కానీ అక్కడ మాట్లాడిన వాళ్ళు చాలా మంది, కొంతమంది బిజినెస్ చేసేవాళ్ళు, కొంతమంది జాబులు చేసుకునే వాళ్ళు, హౌస్ వైఫ్లు. ఆ రోజు నాకు అందరు చదువుకునే వాళ్ళు కనపడ్డారు. అలా కొన్ని మీటింగ్లకు వెళ్తుంటే నాకు చదువు లేదన్న వాళ్ళని కూడా విన్నాను నేను. కొన్ని మీటింగ్ల ద్వారా తెలిసిన తర్వాత ఎస్ నేను కూడా చేయొచ్చు దీంట్లో. తెలివితో అయితే పనేం లేదు దీనికి. మన అప్లైనర్ ఏం చేస్తున్నాడో అది తెలుసుకొని మనం కూడా అలాగే యాజ్ గాని ఇంప్లిమెంట్ చేయగలిగితే 100% దీంట్లో సక్సెస్ అవుతున్నారు అని చాలా మందిని చూసిన తర్వాత అర్థమైంది కొన్ని మీటింగ్లకు వెళ్ళినా. సో ఇప్పుడు నేనేం చేయాలి, ఎలా చేయాలి అని మా గురువు గారిని అడిగితే, ఏం లేదన్నా, నీకు ఆ ఒకటే, ఇంకేం లేదు, నువ్వు వాడుకున్న వస్తువులు బాగున్నాయా, బాగున్నాయి, బాగుంటే అదే 10 మంది చెప్తా ఉండు. మీటింగ్ వీళ్ళని బట్టి నువ్వు వస్తూ వాళ్ళని పిలువు మీటింగ్ ఉన్నప్పుడు అని చెప్పేవాడు. అయితే నాకు మీటింగ్ 3-4 రోజుల ముందు చెప్పేవాడు, పలానా చోట మీటింగ్ ఉందని 3-4 రోజుల ముందు చెప్పేవాడు. ఈ 3-4 రోజులు నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు కలిసిన వాళ్ళందరికీ చెప్తా ఉండు అనేవాడు. నేను కలిసిన వాళ్ళందరికీ చెప్తుంటే ఎవరు నా ఎమ్మటి రావట్లేదు.
నా ఎమ్మటి రాకపోతే నేనేమనేవాడిని అంటే ఒక మాట చెప్పేవాడిని, ఎవరు రావట్లేదు కదా అనేవాడిని. అన్నప్పుడు ఆయన నాకు ఒకటే మాట చెప్పేవాడు. ఏమనేవాడు అంటే, అన్న నువ్వు ఎప్పుడు వచ్చావు అనేవాడు ఒకటే మాట. ఇంకా ఏమంటాం మనం? నువ్వు ఎప్పుడు వచ్చావంటే నేను 2 సంవత్సరాలకు వచ్చిన 2017లో జాయిన్ చేసిండే నన్ను ఎమ్మటే. ఎందుకంటే కజిన్ బ్రదర్ నేను ఎంఎస్ఆర్ గారికి. సో కాబట్టి సార్ నాకు హైదరాబాద్ దగ్గర నుంచి వచ్చి చెప్పి ప్రొడక్ట్లు ఇప్పించి పోయిండు అనమాట. సో వాడుకుంటూ కన్సిస్టెన్సీ ఆఫర్ లో ఉంటాను నేను. ఎందుకంటే నాకు ఆ ఆఫర్ నచ్చింది. డబ్బులు అయితే దీనిలో ఉండయా అవన్నీ క్వశ్చన్ చేసుకోలేదు, కానీ 4 నెలలు కొనుక్కోవటం, 5 నెలల ఫ్రీగా తీసుకోవటం, అలా నేను ఈ సిస్టంలో ఉండడానికి కారణం అసలు. సో సిస్టంలోకి రాలా, బెనిఫిట్ తీసుకుంటూ ఒక కన్జ్యూమర్గా వినియోగదారుడిగా ఉన్నా. ఆరోగ్యం వచ్చిన తర్వాత మీటింగ్లకు వెళ్ళి నాకు అర్థమైంది, సో మనం కూడా దీనిలోకి వస్తే మనం దీంట్లో బెనిఫిట్ పొందొచ్చు. ఆ బెనిఫిట్ తీసుకున్నాం, దీంట్లో ఆదాయం కూడా తీసుకోవచ్చు అని నాకు అర్థమైనాక నేను చెప్తా ఉన్నా, జనం రావట్లా, రాకపోతే రావట్లేదని నేను అంటుండేవాడిని. ఆయన అప్పుడు ఈ మాట అనేవాడు, కొన్ని సందర్భాల్లో నువ్వు ఒకసారి ఆలోచించుకో, నువ్వు ఎప్పుడు వచ్చి నువ్వు కదా? ఒకటి, రెండు చెక్ చేసుకో. సో అద్దం ముందు నిల్చొని చెక్ చేసుకుంటే ఎట్లా ఉండా, ఎప్పుట్లాగే ఉండా. నాకు అనిపించేది ఏం లేదన్నా, నువ్వు మామూలుగా ఎప్పుడున్న వాడిలాగా ఉంటే సమాజంలో ఎప్పుడు శ్రీనివాసులే అంటారు నిన్ను. కాకపోతే సిస్టానికి కనెక్ట్ అవ్వాలి. అది చెప్తుంటాడు కదా, ఆ సిస్టానికి కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ నువ్వు డ్రెస్ కోడ్ తోటి అలవాటు చేసుకో అని చెప్పేవాడు. డ్రెస్ కోడ్ తోటి టచ్ చేసుకోవటం అలవాటు చేసుకో అని చెప్పేవాడు. సో ఇవన్నీ చెప్తున్నప్పుడు నాకేమనిపించేది, సరే వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ అంటే కొనుక్కుంటాం ఓకే, కానీ టచ్ చేసుకుంటాం అంటే నాకు నాకు సంబంధించింది కాదు అది. ఎందుకంటే నేను ఇప్పుడు దగ్గర దగ్గరగా నేను పుట్టిన కాడి నుంచి ఎప్పుడు టక్ చేసుకుని ఎరగనే, ఇప్పుడు టక్ చేసుకోమంటున్నాడు ఏంది? ఒకవేళ టక్ చేసుకుంటే ఈ పక్క చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు అని అట్లా అనుకునేవాడిని. అట్లా అనుకొని అన్న అట్లాగే ఈ చూసే జనం అంతా ఏమంటారు, వీడికి ఏదో పోయేగాలు పుట్టిందని అంటారు కదా అని అంటే, ఈ చూసే జనం చూస్తామంటారు, నీ దగ్గర 10 రూపాయలు లేని రోజు ఎప్పుడన్నా 1 రూపాయి ఇచ్చిండ్రా అని అడిగిండు. ఎవరైనా ఇచ్చిర్రా అంటే ఎవరు ఇలా. మరి వాళ్ళ కోసం నువ్వెందుకు, నువ్వు నీ లైఫ్ స్టైల్ మార్చుకొని మంచి లైఫ్ స్టైల్ లగ్జరీగా బతుకుతున్నావు అని కనిపించాలి వాళ్ళకి. నువ్వు కనిపించినప్పుడు నీ అమ్మట కొంతమంది వస్తారు అని చెప్పిండు. డ్రెస్ కోడ్ మార్చుకొని ఇంకా మొదలు పెట్టిన. ఇక కొన్ని అట్లా గురువు గారు చెప్పే మాటలే, ఇంకేం లేదు సార్. నాకు ఈ పీవీలు బీవీలు దగ్గర దగ్గరగా నేను క్రౌన్ అయ్యేదాకా కూడా తెలియదు నాకు వాస్తవానికి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఏముంది అన్ని లెక్క చూసి వేయటానికి, డబ్బులు లెక్క చూసి వేస్తున్నారు, టీం వాళ్ళు పని చేస్తున్నాము, డబ్బులు వేస్తున్నారు కదా అని అనుకునేవాడిని నా మైండ్కి నేను. సో కాకపోతే నాకు ఒక రోజు ఒక సందర్భం తారసపడింది. ఎందుకని తారసపడింది అంటే, ఒక మంచి నెట్వర్కరు నాకు ఒక లైన్ లోకి వస్తున్నాడు ఆయన. ఆ వచ్చే క్రమంలో ఆ ఆయన అడిగిండు అనమాట. ఆయన ఎవరో కాదు, మీ అందరికి తెలిసిన ఆయనే, సుబ్బారావు మాస్టర్ గారు. ఎంఎస్ఆర్ గారు ఆయన ఫ్రెండ్సే. కానీ ఇదేంటి ఈ పీవీలు, ఇదేంటి నేను వీడియో విన్నా, పీవీలు బీవీలు ఏంటి, ఈ ప్లాన్ ఏంటి చెప్పు, నాకు సిస్టమ్ నాకు నెట్వర్క్ వేరే నెట్వర్క్లలో చేసిన ఓకే, కానీ ఇదేంటి చెప్పు, ఈ పీవీలు అంటే ఎంత, బీవీలు అంటే ఏంటి, వీటికి డబ్బులు ఎంత వస్తున్నాయి, నీ డబ్బులు ఎంత ఎంత చేస్తే నీకు ఎంత వస్తుంది అని చెప్పేసి నన్ను కూర్చోబెట్టిండు. కూర్చోబెడితే ఆ రోజు నేను ఆయనకి చెప్పలేకపోతే నేను ఎమ్మటే ఎంఎస్ఆర్తో మాట్లాడతాను ఆగాను అన్న. కాదు 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 నువ్వు చెప్పాలా అని అన్నాడు. చూడండి ఎట్లా జరిగిందో. కాదు 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 నువ్వే చెప్పాలా అన్నాడు. నువ్వే చెప్పాలా అనేసరికి నాకు అప్పటిదాకా కొంచెం తెలుసు, జస్ట్ ఎంత అంటే జర్రంతా. పీవీ అంటే తెలుసు, బీవీ అంటే తెలుసు, అంతమటుకే తెలుసు. కానీ ఈ డబ్బులు మొత్తం క్యాలిక్యులేషన్ చేయటం, ఆయన మ్యాథ్స్ మాస్టర్ గారు, మన సుబ్బారావు మాస్టర్ గారు మ్యాథ్స్, నాకేమో 0%, నేను మ్యాథ్స్ లో 0. నేను అందుకనే ఆ లెక్కలు పక్కన మాకు వద్దులే, మనం చేసే పనికి ఎంత కావాలంటే అంత మనకి వేస్తున్నారు కదా అనుకునేవాడిని వాస్తవంగా, అట్లాంటి మైండ్ గలవాడిని. ఎందుకంటే నాకు ఆరోగ్యం వచ్చింది, బాగుంది, పని చేసుకుంటా పోతే డబ్బులు ఇవ్వటానికి కంపెనీ వాళ్ళు లెక్కలు చూసేస్తారు. మనం చెప్పాల్సింది ఏముంది, ప్రొడక్ట్ వాడుకో, బాగుంది, రా, తెలుసుకొని మీటింగ్లు ఇదే చెప్తుంటాం, ఇదే చెప్తున్నా పోతున్నా. సో కాబట్టి నేను కూడా తెలుసుకోవాలని నాకు ఆ రోజు అర్థమయ్యి కొన్ని మీటింగ్లకి, అప్పటిదాకా విఎల్సి అనే మీటింగ్ వెళ్ళినోండి కాదు నేను. ఆ విఎల్సి అనే మీటింగ్కి 1-2 మీటింగ్లకి సొంతంగా వెళ్ళి తెలుసుకున్న తర్వాత కొంత అర్థమైనాక మాస్టర్ గారిని ఎమ్మటి పెట్టి తీసుకెళ్ళాను అనమాట. అట్లా ఆయన ఏం కాదు అసలు, జాయిన్ అయ్యింది కానీ ప్రొడక్ట్ వాడుకుంటున్నాడు. మాస్టర్ గారు అదృష్టం కొద్ది ఒక విఎల్సి ఉంది రా అని చెప్పి వేరే పేరుతో అది నేను తీసుకున్న టికెట్ మాస్టర్ గారిని తీసుకెళ్ళి వినిపించాను అనమాట. సో అక్కడి నుంచి సార్ మనతో పాటు జర్నీ చేస్తాడు. సో ఒకటే సార్, తెలుసుకోవడం వరకే
ఎవరైనా అట్లాంటి ఒక మంచి నెట్వర్కర్ వస్తారు చేయదలుచుకున్న వాళ్ళ కోసం మీరు నేర్చుకుంటే చెప్పగలుగుతారు అనమాట. ఒక 2 గంటల సేపు చెప్పాల్సింది చెప్పారనుకోండి, ఆ పర్సన్ రారు. కొంతమంది మామూలు వాళ్ళందరికీ చెప్పాల్సిన అవసరం ఉందంటే లేదు. సో అట్లా నన్ను మెల్లమెల్లగానే నేను ఈ సిస్టంలో నిలబడటానికి కారణం ఒకటే ఎంఎస్ఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకున్నాను, అంతే, ఇంకేం లేదు. ఆ వ్యక్తి గెలిచిండు ఇక్కడ. జనం చూడండి, జనం హర్షధ్వానాలు పలుకుతున్నారు ఆయనకి. సో ఒకరోజు మనం కూడా ఆ స్థాయికి వెళ్ళకపోయినా ఎంతో కొంత ఆయన బాటలో ఉంటే మనకు కూడా అంత పేరు వస్తుంది అనే కొంత బాగా నమ్మినాను అన్నప్పుడు నేను. అలా నమ్మి మెల్లమెల్లగా చెప్తుండేవాడు. ఎక్కడో వెనక కూర్చునేవాడిని. మనకు జరిగిన బూట్ క్యాంపులో ఆ వెనక నుంచి 2వ కిటికీ దగ్గర కూర్చునేవాడిని. అదే నా ప్లేస్. 4వ బూట్ క్యాంప్ దాకా అదే నా ప్లేస్. సో అక్కడ కూర్చునే వ్యక్తిని మెల్లమెల్లగానే ఒకటే చెప్పేవాడు నాకు, ఏమనంటే, అన్న, నీ శక్తి ఎంతో అంతే చెయ్యి, ఆ శక్తి ఎంతో చెయ్యి అన్నప్పుడు ఇంకొక ఏదో స్టోర్ మీటింగ్లలో చెప్తుండేవాడు. నన్ను చూసి చెప్తున్నాడు అనిపించేది నాకు. ఎందుకంటే రామాయణంలో ఉడత ఉడత ఎంత చేస్తుందో అంత చేయండి చాలు అనేవాడు. నాకు అప్పుడు ఒక్కోసారి అనిపించేది, అంటే రామాయణంలో దానికి కూడా ఒక చరిత్ర ఉందని చెప్పేవాడు ఆయన. ఆ రామాయణంలో ఉడతకి ఒక చరిత్ర ఉంది. వారధి కట్టేటప్పుడు ఆ ఇసుకలో నీళ్ళలో తడవటం, ఇసుకలో బొల్లాటం, తీసుకొచ్చి ఆ బ్రిడ్జి మీద వారధి మీద ఇసుక పోస్తుందని క్లియర్ గా చెప్పినప్పుడు దానికి కూడా చరిత్ర ఉంది అని అంటే మనం కూడా ఈ సిస్టానికి కనెక్ట్ అయ్యి కరెక్ట్ గా నీతిగా నిజాయితీగా కొంచెం మనం విలువలు లేవు ఇప్పుడు దాకా ఈయన చెప్పేటన్ని పాటించినట్లయితే 100% మనకు కూడా ఒక రోజు చరిత్ర అనేది, మన చరిత్ర కూడా కొంతమంది చదువుతారని నా మనసులో అనుకునేవాడిని. అట్లా అనుకొని ఎస్, ఆ ఉడత చేసినంత పని చేసినా చాలు, ఇక్కడ మనం సక్సెస్ అవుతాము. నీతిగా నీతిగా మళ్ళీ మన స్వార్థం లేకుండా, అప్పుడు దాని స్వార్థం ఏం లేదు ఉడతదకి. అలా స్వార్థం లేకుండా మనం కూడా ఇక్కడ కానీ పని చేద్దామని నిర్ణయించుకున్నా సార్. ఆ నిర్ణయమే నన్ను 23 నెలల పాటు సిల్వర్ డైరెక్టర్ గా ఉండటానికి కారణం. డబ్బులు వచ్చినా రాకపోయినా. ఇంకా కొన్ని చెప్తుండేవాడు, వ్యవసాయం చేస్తే రైతు ఒక సంవత్సరం మొత్తం 6 నెలలు 9 నెలలు పంట ఉంటే ఆ పంట ఏదో ఒక అతివృష్టి అనావృష్టి అంటారు కదా, అలాంటి వచ్చి పోయినప్పుడు మళ్ళీ సంవత్సరం లాస్ పోయామే, నష్టపోయామే, పెట్టుబడి పెట్టామే అని వేయకుండా ఉండడు అని కొన్ని సందర్భాల్లో చెప్పిండు. సో నాకు ఆ మాటలు నన్ను నడిపించడానికి గల కారణం సార్. పేదరికమైనా సరే మనం దీనిలో జయించవచ్చు. పేదరికాన్ని పేదరికం మనతోటి అంతమైపోతుంది అని నాకు పూర్తి ప్రగాఢమైన విశ్వాసం కలిగింది సార్. ఆ ప్రగాఢమైన విశ్వాసం ఎక్కడొచ్చిందంటే ఎక్కువ మీటింగ్లకు వెళ్ళేవాడిని. మా మేడం చెప్పారు కదా, ఇక పిల్లలు లేదు, పిల్లలకు బర్త్డే లేదు. ఎందుకని చెప్తున్నానంటే నాకు లేక పుట్టారు సార్ ఇద్దరు, ఎమ్మటెమ్మటే పుట్టిన వాళ్ళు కూడా. అదృష్టం నా అదృష్టం కాదు, నేనైతే వాళ్ళ అదృష్టం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ నాకు మ్యారేజ్ అవ్వగానే పిల్లలు కానీ పుట్టినట్టయితే వాళ్ళు ఇప్పటికి నాకు మనవాళ్ళే ఇప్పుడు నా పిల్లల స్థాయిలో ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఏం చేయాలి, నేను ఏదో ఒక బట్టల కొట్లోనో, ఏదో ఒక సామాను కొట్లోనో, ఏదో కిరాణా కొట్లోనో ఒక 10 దాకా చదివించేవాడిని. అది గవర్నమెంట్ స్కూల్లో. నాయన పెద్ద చదువు చదివించే దగ్గర నా దగ్గర స్తోమత లేదు. ఏది ఫస్ట్ లో పుట్టుంటే పెళ్ళవంగానే. సో వాళ్ళు అలా ఉండేది లైఫ్. కానీ అదృష్టం వాళ్ళ అదృష్టం అనుకోవచ్చు, వాళ్ళు ఏ జన్మలో చేసిన పుణ్యమో. మరి నేను కావచ్చు, నా తల్లిదండ్రులు కావచ్చు, ఏ జన్మలో చేసిన పుణ్యాన్ని బట్టి నాకు ఆ పిల్లలు లేటుగా పుట్టింది. చూడండి, వాళ్ళు పుట్టిన తర్వాత నాకు ప్రాబ్లం రావటం, ప్రాబ్లం వచ్చిన తర్వాత ఎంఎస్ఆర్ గారు నేను మామూలుగా నార్మల్ గా కలుస్తాం, సంవత్సరానికి ఒకసారి రెండు మూడు సార్లు కలుస్తాం. బట్ ఆయన వెళ్ళిన అవకాశాన్ని తీసుకొని లైఫ్ అయితే ఇలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పి ఆయన నమ్మకంతో నన్ను దగ్గరకు తీసుకొచ్చి నన్ను ముందుకు నడిపిస్తూ మరి చాలా గొప్ప గొప్ప విషయాలు నేర్పిస్తూ, తల్లిదండ్రులు చెప్పుండ్రా, చాలా సార్లు చెప్పుంటారు కానీ వినలా. ఎందుకని వినలేదంటే అప్పుడు కొంచెం ఒక రకంగా చెప్పాలంటే మీరు ఏమన్నా అనుకోండి, కొవ్వు అనొచ్చు. నేను కూడా అట్లాంటి కొవ్వు లాంటి మనిషిని, కొవ్వు పట్టిన మనిషి లాగా ఉండేవాడిని. లెక్క చేసేవాడిని కాదు, తల్లిదండ్రులు లెక్క చేసేవాడిని కాదు, భార్య మాటలు లెక్క చేసేవాడిని కాదు. సో కొంచెం అట్లా ఉండేవాడిని అనమాట. అలాంటి వ్యక్తిని ఎంఎస్ఆర్ గారు నాకు తెలిసి చిన్నగా, ఎంత చిన్నగా అంటే నాకు ఆ ప్రాబ్లం వచ్చినాక పూర్తిగా జీరోగా సార్, అసలు లేను భూమి మీద అన్నంత స్థాయికి వెళ్ళిపోయాను. అలాంటి వ్యక్తిని ఎంఎస్ఆర్ గారు వచ్చి పట్టుకొని ప్రొడక్ట్లు ఇప్పించి వాడిస్తూ మెల్లమెల్లగా మీటింగ్లలో రావన్నా ఇక్కడికి వచ్చి కూర్చుందన్న, ఒక్కడివే ఇంట్లో ఉంటే కొంచెం మైండ్ వేరేలాగా ఆలోచన ఉంటుంది అని చెప్పేసి అలా నన్ను, నా మైండ్ సెట్ ని ఎప్పుడు అలా ఆ విధంగా డైవర్ట్ చేస్తుండే. మీటింగ్లకి వెళ్ళడానికి కూడా
అట్లా నన్ను మీటింగ్లకి వెళ్ళి చాలా సార్ ఎన్ని మీటింగ్లకి వెళ్ళి ఉన్నంటే దగ్గర దగ్గర నాకు తెలిసి ఎంఎస్ఆర్ గారు చేసిన మీటింగ్లలో ప్రతి మీటింగ్లలో ఎంత దూరం అయినా పోయేవాడిని, పోయి కూర్చునేవాడిని. కానీ నేను చెప్తే ఎవరు వింటారులే అనుకునేవాడు. మళ్ళీ పూర్తిగా ఇంటికి వచ్చేసరికి డల్ అయిపోయేవాడు అనమాట. చెప్పేవాడు కదా ఎవరికి, నేను చెప్తే ఎవరు వింటారులే. ఎందుకంటే నా పొజిషను, నా కథ జనం కొంత వీడికి ఇట్టాగే ఉండాలి అనేవాళ్ళు. ఎందుకంటే నాకు వచ్చిన ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా మంది వీడికి ఇట్టాగే ఉండాలి అనేవాళ్ళు, కొంతమంది నా ముందే. ఎందుకంటే నేను చేసిన కొన్ని అట్లాంటి వాటి వలన నేను ఫస్ట్ నుంచి జనానికి మంచి చేయాలా, జనం కోసం చేయాలా నానే అనుకునే టైప్ మనిషిని కాదనమాట. నాకు నేను స్వార్థంగా ఉండేవాడిని. నా కుటుంబాన్ని మంచిగానే చూసుకునేవాడిని. బట్ ఎట్లా అంటే వేరే రకంగా అనమాట. మీకు ఆ, అన్ని జూమ్ ద్వారా తెలియజేస్తాను. సో అట్లాంటి వ్యక్తిని ఎంఎస్ఆర్ గారు మీటింగ్లు వెళ్ళి 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 చిన్న చిన్నగా నాకు ఒక్క మాటే చెప్పిండు, నువ్వు ఎంత చేయగలుగుతావు అంతే చెయ్యి. ఆ ఉడత కథ చెప్పి అట్లాగే ఆ వ్యవసాయదారుడి కథ చెప్పిన తర్వాత నాకు అనిపించింది, మనం కూడా దీనిలో నిలబడితే సిస్టానికి అనుగుణంగా నిలబడాలి, అసోసియేషన్ దగ్గరగా ఉండాలి. అసోసియేషన్ పవర్ ఎలా ఉంటదంటే, అసోసియేషన్ నువ్వు బయట ఒక రోజు నాతో ఒక మాట అన్నాడు, నువ్వు రోజంతా వెస్టేజ్ గురించి మాట్లాడి సాయంత్రం నీ పాత ఫ్రెండ్ ఎవరిని కలిసినావనుకో ఆటోమేటిక్ గా ఖతం అయిపోతుంది, నువ్వు చేసిన ఆ శ్రమ అంతా వృధా అయిపోయినట్టే అని చెప్పిండు. డిసైడ్ అయినా సరిగా ఎందుకని ఎందుకని డిసైడ్ అయినంటే, నా ఫ్రెండ్స్ అందరూ ఎట్లా అంటే కొంచెం జులై టైప్ మనుషులు. వాళ్ళతోటి నేను కష్టపడి పనిచేస్తూ జనానికి చెప్తూ సాయంత్రానికి వెళ్ళి వాళ్ళతో కలిస్తే ఏమైద్ది, ఎంత పని చేసినా నువ్వు దాంట్లో దాంట్లో ఇదేసినట్టే లెక్క అనమాట. దాన్ని ఏమంటారు నాకు కూడా చెప్పడానికి కూడా రావట్లేదు. అంత పని చేసి కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి పని చేసి వెస్టేజ్ గురించి చెప్పి సాయంత్రం ఒక ఫ్రెండ్తో పోయి కలుసు ఎట్లా చేస్తే అయిపోయినట్టే అని చెప్పినప్పుడు నాకు అనిపించింది, అంటే మనం మాక్సిమం రేపల్లలో ఉండకూడదు అని నాకే నేనే నిర్ణయించుకున్నా. రేపల్లో ఉండకూడదు, ఇక ఏమైనా బయటికి వెళ్ళిపోవాలి, బ్యాగ్ లో పట్టలు చదువుకోవాలి, బయటికి వెళ్ళిపోయి తిరుగుతూ ఉండాలి, ఎక్కడ వస్తుందో తెలియదు అని చెప్పేసి అలా ఎక్కువ మీటింగ్లకి వెళుతూ ఎక్కడికక్కడికే వారానికి ఒక్కసారికి వచ్చామండి ఇంటికి. ఎందుకు వచ్చామనంటే ఆ బట్టలు మాసిపోయేటి, నాకు ఉతుక్కోవడం చేత కాదు. ఎంఎస్ఆర్ గారు ఎక్కడికక్కడే ఉతుక్కుంటాడు. ఆయన ఉతుక్కునేవాడు, చేతకాదని అనండి చెయ్యి అనేవాడు ఒక్కోసారి. కొన్ని సందర్భాల్లో మీకు జూమ్ ద్వారా చెప్తున్నాను, నా చొక్కా ప్యాంట్లు కూడా ఆయన ఉతికిన సందర్భం ఉంది. ఉతుక్కోవాలన్నా ఇట్లా అని చెప్పేవాడు అనమాట. సో ఆ విధంగా ఈ సిస్టంలో నిలబెట్టిండు సార్ నన్ను మహానుభావుడు. అందుకే నేను అంటుంటాను చాలా సార్లు, నాకు తల్లి తండ్రి గురువు దైవం ఎంఎస్ఆర్ గారని. సో తల్లిదండ్రులు చెప్పేవాడు కాదు, ఎంత డబ్బు సంపాదించినా ఏం చేసినా ఖర్చు పెట్టినా ఏం చేసినా చెప్పేవాడు కాదు. సో ఇక్కడ సిస్టంలోకి మొదలైన తర్వాత నాకు ఒక 35,000 వచ్చేదాకా నార్మల్ గా ఇంత వస్తున్నాయని చెప్పేవాడిని, కానీ మెసేజ్ చేసేవాడిని కాదు. ఒక 30 మెసేజ్లు ఇట్లాంటి నాకు చేత అయ్యేది కాదనమాట. సో అక్కడి నుంచి మెల్లమెల్లగా ఈ పెద్ద ఫోన్ కొనుక్కొని దీని ద్వారా చిన్నగా ఆయనకి ఇది ఎట్లా చేయాలా, ఈ గ్రూప్ ఇట్లా క్రియేట్ చేసుకోవాలా, ఇలా సెండ్ చేయాలా, ఇవన్నీ చెప్తా వచ్చాడు. అలా వరల్డ్ గ్రూప్ ని క్రియేట్ చేయించాడు నా చేత. చేపించి బిజినెస్ లోకి నాకు యాడ్ చేయటం కూడా చేసేవాడు కదా, ఎందుకంటే దీంట్లో చాలా మంది ఉన్నారన్న, చాలా మంది గ్రేట్ పర్సన్స్ ఉన్నారు అని చెప్పాడు. చెప్పిన తర్వాత నాకు అంత గొప్ప గొప్ప వ్యక్తులు ఉంటే మనం ఏదైనా పొరపాటున అట్లా పెడితే ఇది ఎవరు పెట్టినరాని క్వశ్చన్ చేస్తే మళ్ళీ ఎంఎస్ఆర్ గారికి బ్యాడ్ వస్తుంది అని చెప్పేసి ఏ రోజు కూడా దాంట్లోకి ఏది కూడా యాడ్ చేసేవాడు కాదు, సెండ్ చేసేవాడు కాదు. సో చూడటం వరకే, ఇప్పటికి కూడా చూడటం వరకే, వాళ్ళ గ్రూప్ లోకి ఒక్కటి కూడా యాడ్ చేయదు. సో అట్లా నాకు అన్ని నేర్పిస్తా ఈ సిస్టమ్ లో మాత్రం కనెక్ట్ చేసిండు, బాగా కనెక్ట్ చేసిండు ఇచ్చోళ్ళలాగా. వెస్టేజ్కి కనెక్ట్ ఏ విధంగా అయ్యానంటే, డబ్బులు వచ్చినా రాకపోయినా 5 సంవత్సరాల తర్వాత 1,00,000 అయితే కొడతా గ్యారంటీగా. 5 సంవత్సరాల తర్వాత లక్ష కొట్టేదాకా మాత్రం చనిపోను గ్యారంటీగా. దేవుడిని రోజు అదే కోరుకునేవాడిని. 1,00,000 కొట్టకుండా మాత్రం ఎట్లా వస్తుందో తెలియదు కదా. ఆరోగ్యం వచ్చింది, కానీ సావు ఎటు నుంచి వస్తుందో ఏ విధంగా వస్తుందో ఎవరికి తెలియదు. కానీ నాకు మాత్రం అది ఇవ్వు బాగా అని అడిగేవాడిని దేవుడిని. 1,00,000 కొట్టేదాకా అవకాశం, 1,00,000 కొట్టేదాకా నాకు ఒకవేళ 1,00,000 కొట్టిన తర్వాత ఎట్టుంటే అట్లా చెయ్యి అని చెప్పేసి దేవుడిని అట్లా అనుకునేవాడిని అంట. లేకంగానే అనుకునేవాడిని 1,00,000 కొట్టేదాకా నాకు అవకాశం అనుకుంటుండేవాడిని. సో అలా ఆ విధంగా 2022 సెప్టెంబర్ నెలలో నా ఓచర్ 1,28,000 అయింది. ఆ ఓచర్ అయిన తర్వాత ఒక్కటే చెప్పిండు, నాకు ఇద్దరం ఏలూరు మీటింగ్కి వెళ్ళి వస్తున్నాం సెప్టెంబర్ నెల 2022. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఏలూరు నుంచి వస్తా, ఇద్దరు పక్క పక్కన కూర్చొని ఆ మాట చెప్పిండు,
నీకోసం ఇప్పుడు దాకా చేసిన 1,00,000 వచ్చింది. ఇక్కడి నుంచి 1,00,000 నిన్ను నడిపిస్తుంది. ఈ 1,00,000ను పట్టి చూసుకుంటూ జనానికి డబ్బులు మెయిన్ చాలా, నువ్వు ఎవరైతే కొంతమందికి నేను నిన్ను ఇంత గట్టిగా ఎట్టబట్టుకున్నాను, నువ్వు కూడా అలాగే కొంతమంది పట్టుకొని ఒక నలుగురికి ఈ భూమి మీద నుంచి మనం వెళ్ళిపోయామంటే ఒక కనీసం 1,00,000 కళ్ళు తడవాలా అన్నట్టుగా చెప్పిండు. 1,00,000 కళ్ళు తడవాలంటే 50,000 మందికి మంచి జరగాల. ఆ మంచి జరిగిన వ్యక్తులే పలానా వ్యక్తి అని చెప్పేసి ఆ చనిపోయిన రోజు కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకోగలుగుతారు. 50,000 మంది కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుంటే 1,00,000 కళ్ళు తడిచినట్లు లెక్క. సో మనం చెయ్యాలా అనే ఆలోచన నాకు ఆ తలంపు తీసుకొచ్చాడు అనమాట. సో ఎప్పుడైతే ఆ 1,00,000 వచ్చిన కాడి నుంచి ఇక మొదలైంది. ఎలా మొదలైందంటే నేను అనుకుంటుండేవాడిని, ఒక్క నలుగురినైనా సరే తయారు చేయాలా, నలుగురికైనా ఇవ్వాలి అవకాశం అనుకుంటూ వచ్చా. నాకు స్టార్టింగ్ ఆ 1,00,000 రావడానికి కారణం ఏంటంటే ఎంఎస్ఆర్ గారు నాకు బస్సులో పరిచయం విజయ వెంకట్ సార్ టీంని మొత్తం గురువు గారే హ్యాండిల్ చేస్తూ చాలా గొప్ప గొప్ప లీడర్లు అందరూ అందులో వచ్చిండ్రు. ఆల్రెడీ నాకు 1,00,000 వచ్చే టయానికి ఉంటే ముందే వాళ్ళందరికీ దాదాపు ఆ చాలా మంది అప్పటికే దాదాపు ఒక 10-12 మంది ₹1,00,000 ఎర్నర్స్ వచ్చిండ్రు నాకు 1,00,000 వచ్చే టయానికి. సో చాలా సార్లు అంటుండేవాడు నేను తయారు చేయలేదని ఒక మీటింగ్ లో, అంటే ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని నీ ఇది లేకుండా ఈ టీం రాలేదు కదా అని నేను ఒకసారి అన్నాడు. నాకు అప్పుడు అనిపించింది అనమాట, ఓహో అంటే ఇక్కడ నాది కూడా ఉంది కదా కొంచెం అని నాకు మనసుకు అప్పుడు తృప్తి వచ్చింది అనమాట. సో కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీ అప్లైనర్ మీ కింద వాళ్ళని పట్టుకొని పని చేసినా మీరు ఎవరైనా కానీ అది కొంచెం ఏం కాదు, కానీ అప్పుడప్పుడు కొంచెం మీటింగ్లకు వస్తుండమని చెప్పేవాడు. అలాగే వెళ్ళేవాడిని. ఇంకా నేనైతే ఏమనుకుంటానంటే మీటింగ్ లో మాట్లాడమన్నప్పుడు అలా నేను మాట్లాడాయనేవాడిని. లేదంటే మాట్లాడమంటే నువ్వే చెప్పాయా, నేను ఏదన్నా అడిగితే ఆ 2 మాటలే చెప్తాననేవాడిని. సో అలా మెల్లమెల్లగా స్టేజ్ ఫియర్ ఉండేది, చాలా చెమటలు బస్సేటి తడిచిపోయేటిది. ఇవన్నీ మెల్లమెల్లగా సార్ నన్ను చాలా, ఎంత ధైర్యం అంటే ఆయన స్ఫూర్తిగా తీసుకోవడానికి కారణమే ఆ నా ఎదుగుదల సార్, ఇంకేం లేదు. అంటే ఇప్పుడు కూడా నేను పెద్దగా అయ్యానని తోపుని తురునని చెప్పట్లేదు. ఇప్పుడు మొదలైంది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇప్పటిదాకా ఒక ఎత్తుగా జరిగింది, ఇక్కడి నుంచి ఇంకొక ఎత్తుగా జరగబోతుందని అనిపిస్తుంది నాకు. సో ఎందుకంటే నేను ఇండివిజువాలిటీగా ఆ వర్క్ లోకి మ్యాక్సిమం నేను గ్రౌండ్ డైరెక్టర్ అయ్యేదాకా కూడా గురువు గారిని ఎంఎస్ఆర్ గారికి ఉదయం సాయంత్రం ఫోన్ చేసి ఒక 10 నిమిషాలు పావుగంట అడుగుతా ఉంటాను. ఏప్రిల్ 23కి నాది గ్రౌండ్ డైరెక్టర్ అయింది. ఏప్రిల్ 23 కాడి నుంచి ఆ తర్వాత మళ్ళీ ఒక 11 నెలలకి 11 నెలలకి యూసిడి అయింది. ఇక అక్కడి నుంచి కంటిన్యూషన్ యూసిడిగా నేను ప్రమోషన్ అవుతున్నా. సో ప్రతి నెల నా ఓచరు యూసిడి అయిన కాడి నుంచి 3,00,000 తక్కువ లేకుండా వస్తుంది. సో ఒకటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మంచి లైఫ్ ఉంది, వండర్ఫుల్ ఆపర్చునిటీ. పేదరికాన్ని కోల్పోయి ఈరోజు కోటీశ్వరుల లిస్టులోకి వచ్చానంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ ఎక్కడో విన్నా నేను, మనం బూట్ క్యాంపులో కావచ్చు, ఎవరో ఒకసారి అన్నాడు, మన 10 ఎకరాల భూమి ఇవ్వచ్చు, లేకపోతే ఒక 10 కోట్ల ఆస్తి ఇవ్వచ్చు, అది ఉండొచ్చు పోవచ్చు, ఎవరికి తర్వాత తరాల వాళ్ళకి ఉండొచ్చు పోవచ్చు, కానీ వెస్టేజీలో ఐడి తీసుకొని కోటీశ్వరుడుగా మారి నీ కొడుకు ఐడి ఇచ్చిన తర్వాత లక్షల్లో ఇన్కమ్ వస్తూ ఉంటే అదే కోటీశ్వరుడు ఆస్తి మొత్తం కోల్పోయినా నువ్వు మాత్రం ఈ ₹1,00,000 అనేది నీ కొడుక్కి ఇస్తానే ఉండొచ్చు అని చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది సార్ నాకైతే. అది మీరు కూడా ఆ పాయింట్ గుర్తుపెట్టుకుంటే చూడండి, కోట్ల రూపాయలు మన తర్వాత కుటుంబాలు తర్వాత అందరూ మన ఐడి తోటి కింద మనకు వంశం మొత్తం ఈ ఐడి ఉంటది. ఈ ఐడిలో ప్రతి ఒక్కరు మనం చేసే ఈ కష్టం ద్వారా ఎంతైతే కొన్ని ₹1,00,000, నాకు తెలిసి ₹1,00,00,000 కూడా ఇన్కమ్ రాబోతుందని అర్థమవుతుంది సార్. నెలకి ఇప్పుడు సిద్ధార్థ్ సింగ్ సార్ 1,70,00,000 వెళ్ళిన ఆయనకి వస్తుందంటే మనకెందుకు రాదు? ఈ ప్రపంచం మొత్తం విస్తరించిన రోజు నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఈ వ్యవస్థ విస్తరించిన రోజు అందులో మన వెస్టేజ్ కంపెనీ ద్వారా పోయినప్పుడు మనది కోట్లలో ఇన్కమ్ ఉంటుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరు నిలబడితే నాకు తెలిసి అనుకుంటున్నాను నేను, ఇప్పుడు ఉంది జస్ట్ ఎంత 1% కూడా కాల, వెస్టీజీలో 1% కూడా కాల. ఒకసారి నాకు అవన్నీ ఆలోచన చేస్తే మీకు చెప్పాలనిపిస్తుంది కానీ సో ఒక్కోసారి గుర్తుండదు, ఎందుకంటే నాకు కొంచెం అది కూడా ఉంది మతిమరుపు టైపు. సో కాబట్టి ఒకటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, కష్టపడండి ప్రతి ఒక్కరు, మీకోసం కష్టపడండి ఫస్ట్. ఆ తర్వాత నీ నీ యొక్క లైఫ్ లైన్స్, నువ్వు 1,00,000 కొట్టిన తర్వాత నీ లైఫ్ లైన్ కూడా ఆగదు. ఎందుకంటే ఇప్పుడు అంజుబాబు సార్ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ₹62,000 నవ్వొచ్చులు. ఒకటే మాట చెప్పిన అంజుబాబు సార్కి, ఆ టాపీ మేస్త్రి అంజుబాబుకి. సో నేను వెళ్ళింది వాళ్ళ అల్లుడు మేనల్లుడు బీటెక్ చేసే అబ్బాయి కోసం.
ఆ అబ్బాయి కోసం వెళ్తే ఈయన కనెక్ట్ అయ్యండి. చూడండి ఎక్కడి నుంచి ఎట్లా కనెక్ట్ చేస్తాడు దేవుడు కూడా మనకు తెలియదు. సో ఈ అబ్బాయి కనెక్ట్ అయితే గట్టిగా పట్టుకొని, బాబాయ్ గారు నేను చేస్తాను, మీ కోఆపరేషన్ నాకు ఇవ్వండి, నాకు చదువు లేదని చెప్పినప్పుడు, చదువుతో పనే లేదురా నాయన అని చెప్పిన ఒకటే మాట. చదువుతో పనే లేదు అసలు, ఈ రియల్ అది. ఎందుకు కావాలి చదువు, దేనికి కావాలి? నీకు అర్థమైతే చాలు అంతే. నీకు అర్థమైతే చాలు. నీకు అర్థం అవటం కోసమే మీటింగ్లకు రమ్మని. ఎవరికి వాళ్ళకే నీకు అర్థమైతే ఫస్ట్ ఈ బిజినెస్ లో నిలబడతావు. నిలబడాలంటే నిలబడితే చాలు, డబ్బు వస్తుంది గ్యారంటీగా. మంచి ఆరోగ్యం వస్తుంది నిలబడి ఉంటే. ఆరోగ్యంతో పాటు డబ్బు కూడా మెల్లమెల్లగా 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 వస్తుంది. సో ఒక్కసారి వచ్చేది ఆగదు, ఒక్కసారి వచ్చేది ఆగదు, మళ్ళీ చెప్తున్నా. మెల్లమెల్లగా నువ్వు కష్టపడితే మాత్రం మెల్లమెల్లగా కష్టపడే దాంట్లో గట్టిగా నిలబడిపోద్ది అనమాట. సో ఇదందరూ గుర్తించండి ఫ్రెండ్స్. చాలా లేని స్థాయి నుంచి వచ్చిన మేము. మీ అందరికి కూడా ఉన్నవాళ్ళు కూడా వస్తారు మన టీంలోకి. ఇప్పుడు నా టీంలో చాలా మంది కోటీశ్వరులు ఉన్నారు. వాళ్ళకి మేము చెప్పేది ఒకటే మాట, సార్ మీ తల్లిదండ్రులు పెద్దలు మీరు సంపాదించుకొని ఎలాగని కోటీశ్వరులుగా మారేరు. చాలా మందికి నాలాంటి వాడికి, పేదవాళ్ళకి మీ వాయిస్, మీ మాట పవర్ ఉంటది. ఆ పవర్ ద్వారా తీసుకునే అవకాశం ఉంటుంది. వెస్టేజ్ని మీలాంటి వాళ్ళు అర్థం చేసుకొని లేని వాళ్ళకి అవకాశం, ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉంటారు చాలా మంది సమాజంలో. లేని వాళ్ళు ఉంటది కానీ పొగురు ఉంటది లేని వాళ్ళకి. ఉన్న వాళ్ళకు ఉండదు సార్. నా మళ్ళీ అది కూడా చెప్తున్నా, చాలా మందికి ఎక్కడో అర్థం కానీ ఉన్న వాళ్ళు బాగా చాలా అణిగిమణిగి ఉంటారు. డబ్బు లేని వాళ్ళం ఎట్లా ఉంటాం అంటే ఎగిరెగిరి పడుతుంటాం. దాంట్లో ఒక 10,000 సంపాదిస్తేనే బాగా కాళ్ళు ఎగరేస్తుంటారు, ఒక 50,000 సంపాదిస్తే ఇంకా అది ఇంకా అంతలేదు అన్నట్టు అట్లా ఉంటుంటాం. కానీ నేను చూస్తున్నా వాళ్ళకి మేము మా అసోసియేషన్ నుంచి ఎంఎస్ఆర్ గారు మాకు నేర్పించింది ఒకటే మాట, సార్ మీ వాయిస్ పవర్ ఉంటది. ఆ పవర్ ఎవరో ఒకరు లేని వాళ్ళకి మీ మాట ఆ బాగా వాళ్ళు విలువ చేస్తారు, విలువగా పాటిస్తారు. సార్ చెప్పిండంటే చాలా గొప్ప విషయం ఇదని అలాగా నమ్ముతారు. కాబట్టి మీలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. మీ మా సార్ వాయిస్ కట్ అవుతుంది. చెప్పినప్పుడు వచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారు సార్. ఎందుకంటే ఆయన ఎవరో కాదు కదా, అలాగా తయారు చేస్తాడనే నమ్మకం ఉంది నాకు. అందుతుందా? క్లియర్. రావట్లేదు సార్ మళ్ళీ. ఒక్కోసారి ఏందో ఇదవుతుంది. క్లియర్ ఉంది కదా? ఇప్పుడు క్లియర్ సార్. వాయిస్ రావట్లేదా? క్లియర్ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఆ విధంగా మాకు వెస్టేజ్లో మహానుభావుడు ఎంఎస్ఆర్ గారి ద్వారా ఈరోజు లాస్ట్ ఈ మంత్ తోటి మేము 1 crore పైన, ఒక పైన 2 lakhs దగ్గర దగ్గర 1 crore 2 lakhs ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది సార్ నాకైతే. ఎందుకంటే ఇక రాబోయే రోజుల్లో మా కుటుంబం మొత్తం కూడా కోటీశ్వరులుగా మారినట్టే కదా. దీనికోసం ప్రతి ఒక్కరిని పనిచేయమని చెప్తున్నా నేను. ఎగ్జాంపుల్ గా తీసుకోండి. అందరికీ నచ్చొచ్చు, నా మాటలు నచ్చకపోవచ్చు. ఎవరో ఒకళ్ళ మాటలు మీటింగ్కి వస్తే ఎవరో ఒకళ్ళ మాటలు మనకు కనెక్ట్ అవుతాయి. ఆ కనెక్ట్ అయిన వాళ్ళతో పట్టుకొని మనం పని చేస్తూ ఉంటే దీనిలో డబ్బు ఉంది. ఎవరి పని ఆపుకోమని చెప్పం, ఎవరి పని ఆపొద్దు. మీ పని మీరు చేస్తూ కూడా దీన్ని చేయొచ్చు. ఎందుకని టైంతో పని ఏమైనా ఉందా? రోజు ఏదైనా ఒక జాబ్ చేసేవాళ్ళు లేకపోతే ఏదైనా బిజినెస్ చేసేవాళ్ళు మాక్సిమం 10-12 గంటలు పని చేస్తారు. దీనికి ఏమైనా అంత టైం పెట్టమంటారా? స్టార్టింగ్ లో నేను పెద్దగా చేసింది ఎంత అంటే, రోజు ఉదయం సాయంత్రం, ఉదయాన్నే నన్ను 5 గంటలకు లేపినప్పుడు లేచి కాసేపు, నాకు ఆ పెద్ద ఫోన్ లేదు కాబట్టి కాసేపు అట్లా ఇట్లా తిరిగేవాడిని, వ్యాయామం లాగా. నాకు చెప్పిండు అట్లా. ఇప్పుడు దాకా ఏం చేయలేదు కాబట్టి కాస్త నడిచి అట్లా చేస్తుండని చెప్పేవాడు. సో అట్లా నేను చేసుకుంటూ మెల్లగా పొద్దున్న ఒక ఇద్దరికి, సాయంత్రం పూట మళ్ళీ 7 కాడి నుంచి 8 కాడి నుంచి ఒక ఇద్దరికి అట్లా చెప్పేవాడిని. సో అట్లా చెప్తా ఉంటే నాకు అక్కడ కొంత టీం రాలేదు. రాకపోయినా సరే మీటింగ్లకు వెళ్ళి బయట నుంచి చేసుకుంటూ ముందుకు వచ్చాను. సో ఒకటే ఫ్రెండ్స్, నమ్మండి, పూర్తిగా నమ్మండి. పూర్తిగా నమ్మాలంటే మీ అప్పలైన ఎవరైతే మెంటర్, ఎవరైతే మిమ్మల్ని నడిపించే లీడర్, నాయకత్వం వహించే లీడర్, బలంగా నిలబడిన లీడర్ కింద మనం జాయిన్ చేసిన వాళ్ళే అనుకోబాకండి సార్. ఎందుకని చెప్తున్నానంటే ఈ మాట, ఎంఎస్ఆర్ గారికి పైన ఉన్న వాళ్ళందరూ, పైన ఉన్న లీడర్స్ దాదాపు 20-22 మంది ఉన్నారు. వాళ్ళు ఎవరు లేరు. కానీ ఆయన బలంగా పట్టుకొని నమ్మితే ఈరోజు సుబ్బయ్య సార్ కానీ, సారోడ్ కానీ అందరూ గురువు గారిని దగ్గరికి ఎప్పుడు వచ్చారంటే 2019 గ్రౌండ్ డైరెక్టర్ సార్ అప్పుడు వచ్చింది అనమాట. అప్పుడు దాకా ఆయన స్వతహాగా ఎక్కడెక్కడో మీటింగ్స్, ఎక్కడెక్కడో టీములు తయారు చేస్తూ మహానుభావుడు. నాది పెద్ద కష్టం కాదు సార్ ఆయన చేసిన దాంట్లో పోల్చుకుంటే. నాకు అది నేను అనేది ఇంకేం లేదు. తినక ట్రైన్లలో జర్నీ చేస్తూ
ఆయన వెంబడి జర్నీ చేస్తే ఒక సందర్భంలో అనిపించింది నాకు, ఏమంత అవసరం అంటావా ఈ బాత్రూమ్ కాడ కూర్చొని పోవాల్సినంత అవసరమా అనిపించింది నాకు. ఈ బాత్రూమ్ కూడా సీట్లు ఉండయి, ఖాళీ ఉంది, ఇక్కడ కూర్చుందాం లేనా బాగుంటది ప్రశాంతంగా అనేవాడు, ఇక్కడ కూర్చుందాం లేనా అనేవాడు. అలా ప్రయాణం చేపించేవాడు. సో నాకు అట్లా అనిపించింది అనమాట కొన్ని సందర్భాలు. కాబట్టి ఏంటంటే ఒకటే ఫ్రెండ్స్, పూర్తిగా దీనికి కనెక్ట్ అవ్వాలంటే పూర్తిగా కనెక్ట్ స్టార్టింగ్ ఒక్కసారి ఎవరెవరు, కాబట్టి పూర్తిగా కనెక్ట్ అవ్వాలంటే చాలా మీటింగ్లకు రావాలి. అట్లా అన్ని డ్రెస్ కోడ్ అయితేనేమి, డిసిప్లిన్ అయితేనేమి, టైంకి రావటం అయితేనేమి, ఎక్కడ ఎవరికైనా మనం ఒక టైం ఇస్తే ఆ టైంకి వెళ్ళటం అయితేనేమి, ఇవన్నీ నాకు చెప్తూ నేర్పిస్తూ చేసిన వాళ్ళు లేదని మళ్ళీ అడుగుతూ ఎక్కడికి వెళ్ళామా అని చెప్పేసి, ఎందుకంటే నాకు ఆ ఫోన్లలో పిక్కులు పెట్టడం ఈ చేత అయ్యేది కాదు. అప్పుడు ఆ ఫోన్ కూడా లేదు నాకు. ఫోన్ చేసి ఈ రోజు ఎవరిని కలిసినాం, ఎక్కడ మాట్లాడినాం అని అడిగేవాడు నన్ను. అలా అడుగుతూ నన్ను ముందుకు నడిపించాడు మహానుభావుడు. నేను ఏమి ఇచ్చినా ఆయనకైతే రుణం తీర్చలేను, కానీ నాతో ఒకటే మాట చెప్పిండు, నీ రుణం నాకేం తీర్చొద్దు, కానీ కొంతమందికి ఈ అవకాశాన్ని ఇచ్చి వాళ్ళని, కొంతమందిని నెలకి 1,00,000 రూపాయలు ఇప్పించే వాళ్ళగా తయారు చేస్తే చాలు, వాళ్ళ లైఫ్ ఆటోమేటిక్ గా మారిపోతుంది. ఇప్పుడు నన్ను ఎలా విధంగా అంటున్నారో నిన్ను కూడా ఒక రోజు అనుకునే టైం వస్తుంది అని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. సో దానికోసం కష్టపడదాం. మీరందరూ కూడా నాకు తెలిసిన ఒక విషయం సార్, హ్యాపీ లైఫ్ ఉంది సార్, ఎంజాయ్ లైఫ్. అసలు వెస్టేజ్ అట్లా కొన్ని మీటింగ్లకు వచ్చి 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 ఇంకా మీటింగ్ లేకపోతే ఇంకా మనం అది బాగోదు అనిపిస్తుంది అనమాట. అది ఎలా అంటే ఒక్కసారి ఆయన అంటుంటాడు, 2 సిలిండర్ చేతి, అదే సిలోన్ బాటిల్ అంటారా, బాగలేకపోతే కట్టేటి, ఆ సిలోన్ బాటిల్ కట్టినా సరే లాగి పక్కన పడేసి మీటింగ్కి వెళ్ళాలా అన్నంత ఇదిగా అయిపోయింది నాకు పిచ్చి అని చెప్తుండేవాడు ఎంఎస్ఎల్. అలా ఎప్పుడైతే పట్టించుకుంటామో మనకు కూడా, ఎవరికి వాళ్ళం, నేను కూడా అలా అని అనిపించేది. సో ఇంట్లో ఇంక ఏది పండగ పబ్బము ఏం లేదు సార్, మా అత్త చచ్చిపోతే కూడా పోలేదు నేను. అట్లాంటి మెంటల్ గా అది ఏమో నాకు తెలియదు, అలా మెంటల్ గా ఇది అయిపోయినాను అనమాట. సో అట్లా అంత ఇదైతే ఇక నాకైతే వెస్టేజ్ అంటే అది ఎవరు అడిగినా సరే ఎట్టగాని నాకు తెలిసిందంతా చెప్పాలా, నేను ఏ విధంగా వచ్చానో చెప్పాలా అని అనిపిస్తా ఉంటది అనమాట. బిజినెస్ అది వేరే ఎవరో ఒకరు తెలియగల వాళ్ళు ఉంటారు, చెప్తారు, ప్లాన్ చెప్తారు, తెలుసుకొని చెప్తాను. బిజినెస్ ప్లాన్ ఉంది, తెలుసుకొని చాలు. బిజినెస్ ప్లాన్ నువ్వు చేస్తే డబ్బు ఇవ్వటం కోసం కంపెనీ ఉందని చెప్తారు మళ్ళీ. సో కాబట్టి లీడర్స్ గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా ఈ జూమ్ లో ఉన్న వాళ్ళందరూ, వింటున్న వాళ్ళందరూ గట్టిగా నిలబడితే మీ బలం సామాన్యమైనది కాదు. ఒకటే చూడండి, వండర్ఫుల్ లీడర్ సురేష్ సార్ అయితే నేనైతే చాలా, నేను ఫస్ట్ లోనే ఊహించాను, నేను గురుగారు ఇద్దరం ఎంఎస్ఆర్ గారు నేను ఒక చోట ఒక సందర్భంలో మాట్లాడుకున్నాం, ఆంధ్రాలో చాలా గ్రేట్ లీడర్ కాబోతున్నాడు ఈ అబ్బాయి అని అని అన్నా, నేనే అన్నా. ఎందుకంటే వాయిస్ లో ఇది ఉందన్నమాట, కంటెంట్ ఆ బేస్ అంతా ఉంది. అది నాకు అనిపించింది అనమాట, ఇతని ద్వారా చాలా మందికి ఉపయోగపడాలా అని అనిపించినప్పుడు సార్తో చెప్పిన, ఇతని వాయిస్ లో కంటెంట్ ఉంది, బేస్ ఉంది, చాలా మందికి వెళ్తుంది, చెవులకు దూరిద్ది అన్నప్పుడు అవునన్నా చాలా బాగుంది, అయితే ఏమన్నా ఉంటే తీసేసుకోవాలా దీంట్లో అని చెప్పేవాడు. ఏమన్నా ఉంటే తీసేసుకోవాలంటే నాకు నాకు కూడా ఉన్నాయి కదా, బొచ్చుడు ఉన్నాయి, అవన్నీ తీసేసుకుంటా పోతే ఇప్పుడు కూడా ఎప్పుడన్నా అనిపిస్తుంటది, 4 లక్షలు వస్తున్నాయి, అది అసలు ఉండకూడదు, 18 లక్షలు వస్తున్నాయి, కింద కూర్చుంటున్నాడు. అప్పుడు మళ్ళీ ఎమ్మటే ఆయన గుర్తు చేసుకుంటే చాలు, మన కథం మనం అయిపోద్ది అనమాట. సో అట్లా సార్ గురించి చెప్పినప్పుడు ఏమన్నా ఉంటే తీసేసుకుంటే పెద్ద లీడర్ అవుతాడన్న, ఈరోజు సైదుల్ సార్ పెద్ద లీడర్ అవ్వలేదా అంతే అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది అనమాట. సో గ్రేట్ లీడర్. మీ అదృష్టం ఏంటంటే నేను పూర్తిగా మీకు ఇంకో గొప్ప విషయం చెప్తున్నా. ఈరోజు చాలా ఇప్పుడు వచ్చిన సురేష్ సారు ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నాడు. ఎందుకంటే ఏదన్నా కానీ అంటే అది మాకు అవగాహన అనమాట, నా అవగాహన, ఆ అవగాహనతో చెప్తున్నా అనమాట. కాబట్టి లీడర్స్ మీరందరూ అదృష్టవంతులు. సురేష్ సార్ కంట్రోల్లో ఉండటం, సురేష్ సార్ ఏం చెప్తే అది చేయండి, మీ కింద అప్లైనర్స్ ఏం చెప్తే అది చేయండి. ఒక 1 ఇయర్ లచ్చ కొట్టేదా సార్ మిమ్మల్ని వదిలిపెట్టాం మేము అన్నట్టుగా చెప్పండి. లచ్చ కొట్టేదాకా వదిలిపెట్టాం, లచ్చ కొట్టినాక మీరు అసలు వదిలిపెట్టరు, లచ్చ కొట్టేదాకా మేము వదిలిపెట్టం అని చెప్పండి. ఆ విధంగా ఎప్పుడైతే మీరు అందరూ అవుతారో మిమ్మల్ని చూసి అన్ని టీంలు తయారవుతాయని చెప్తున్నాను నేను. నేను కూడా ఏమంటున్నానంటే, మిమ్మల్ని చూసి అందరూ టీంలలో సార్ వాళ్ళు వచ్చి రాగానే ఇట్లా ఆనంద్ సారు, హరి సారు, రవి సారు ఇలాంటి వాళ్ళు అందరినీ తయారు చేసుకుంటూ వచ్చాడు. సో ఆకోటి ఆనంద్ సార్ని ఇలా ఒక 10 మందికి ఆటోమేటిక్ గా ఈ డిసెంబర్కే 1 lakh కొట్టే విధంగా వచ్చేసారంటే ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయండి, ఎప్పుడు వచ్చిండ్రు అని. వీళ్ళకందరికి మంట ఎవరికి వాళ్ళు పెట్టుకుంటారు. అందుకని మీరందరూ కూడా సక్సెస్ అవ్వాలని జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. మీరందరూ ఈ డిసెంబర్కి
పెద్ద లీడర్స్ అందరూ ఇప్పటికే 50,000, 60,000, 40,000 ఉన్న వాళ్ళందరూ లక్ష కొట్టడం పెద్ద కష్టం కాదు సార్. డైమండ్ డైరెక్టర్ గా నా ఓచర్ 1,69,000 ఉన్నది సార్. సో అర్థం చేసుకుంటే మాత్రం ఇది చాలా బ్యూటిఫుల్ బిజినెస్, చాలా అందమైన బిజినెస్, చాలా వండర్ఫుల్ బిజినెస్. ప్రపంచంలో ఏదైనా మంచి బిజినెస్ ఉందంటే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఈ బిజినెస్ మించిన బిజినెస్ అసలు ఈ ప్రపంచంలో లేదనిపిస్తుంది నాకైతే. పెద్ద పెద్ద మేధావులు చెప్పినట్టు ఈ మాటలు. సో నాకు కూడా తెలియదు, అవి అక్కడక్కడ తెలుగులో రాసి ఉంటే చదువుకొని మీకు నేను చెప్తున్నాను అనమాట. కాబట్టి లీడర్స్, మంచి లీడర్లు దొరకటం కూడా మన అదృష్టం. నడిపించే నాయకుడు బలంగా లేకపోతే వ్యవస్థ కుంటుపడిపోద్ది. ఇప్పుడు ఎంఎస్ఆర్ సార్ ఒక్క బలమే కాదు, ఇలాంటి వాళ్ళ లీడర్లు వచ్చిన బలం చేకూర్చుకొని ఇది ఇంకా పెద్దగా తయారవ్వాలి ఈ వ్యవస్థని. ఇప్పుడు బాలి సార్ మన దగ్గరికి వస్తున్నాడంటే ఇలాంటి వాళ్ళు అందరూ సహకారం. ఇప్పుడు సారు 500 మంది జనవరి టైంలోకి వచ్చేసరికి దాదాపు ఒక 1,500 మంది టీం వస్తే చూడండి, కొండేపు సురేష్ సార్ వాళ్ళ టీం నుంచి ఒక 1,500 మంది వస్తున్నారు అని బయటకు వచ్చింది అనుకోండి, వీళ్ళందరిలో మంట వస్తారు రాదా? ఈ మంట రావాలా, వస్తే ఇంకా ఉధృతం అవుతుంది మన వ్యవస్థలో. మనమే మా ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఈ రోజు నలుదిక్కులో వ్యాపిస్తుంది భారతదేశం మొత్తం. నలుదిక్కులే కాదు, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు, నెట్వర్కర్స్ అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా దీన్ని చూస్తున్నారు. చూసేటువంటి వాళ్ళు ఎవరు, ఈ లీడర్ కింద ఇంత గొప్ప గొప్ప లీడర్స్ ఉన్నారా అని చూసేలాగా మనం ఆ దిశగా పనిచేద్దామని నా అభిప్రాయం. సో మీ అందరికీ నేను అది ఒక నా విన్నపం అనుకోండి, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. మీ యొక్క సహాయ సహకారాలు మాకు కూడా అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా సార్. ఇక్కడ మాట్లాడిన మాటల్లో ఎవరినైనా ఏదైనా చిన్నగా ఏదైనా నొప్పించినా ఆ తీసుకోబాకండి. మీకు ఏదైతే మంచి అనిపించిందో దాన్ని మాత్రం తీసుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అందరికీ. అందరూ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్న ఈ 297 మంది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. నాతో పాటు కూడా నేను తీసుకున్న సక్సెస్ చిన్నదే ఇప్పటి వరకు. ఇక్కడి నుంచి ఇంకా దీన్ని మా అంజి సార్ చెప్తుంటాడు, ఉధృతం చేయాలని. ఉధృతం చేద్దాం అందరం కలిసి కట్టుగా తయారైతే. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అందరికి మరొకసారి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్. ఎస్ ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గురూజీ. ఎస్ మేడం గారు చెప్పిన వాయిస్లో మాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది సార్. అసలు పొలం పనికి వెళ్తూ ఏమి తెలియని వ్యక్తి ఈరోజు వచ్చి ఒక 2 లైన్లో కొంతమంది లేడీస్ ధైర్యంగా నిలబడి ఆ లైన్స్ లీడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా మీరు చెప్పినటువంటి మాటల్లో చాలా వరకు సబ్జెక్ట్ అనేది ఉండొచ్చు, కానీ దీనికి సిస్టమ్ తగ్గట్టు గురువు గారు ఏదైతే చెప్తున్నారో దాని తగ్గట్టు నడిస్తే చదువుతో పని లేకుండా ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వచ్చని మన ఆంధ్రాలోనే మీరు నిరూపించారు సార్. అదేవిధంగా ఏపీ తెలంగాణలోని ఎంఎస్ఆర్ అసోసియేషన్ అని ఒక పెద్ద టీంని నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి మీరు. మీ వాయిస్ ద్వారా నేను ఎప్పటికప్పుడు పర్సనల్గా ఇన్స్పైర్ అవుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. 1 సెకండ్, మీరు మాకు కొండేపి వెస్టేజ్ ఫ్యామిలీ టైం ఇచ్చినందుకు. ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. తీసుకోండి ఆనంద్ సార్, తీసుకోండి. థ్యాంక్ యూ అందరికి. ఎస్ ఎస్ ఓకే, థ్యాంక్ యూ. ఎస్ లీడర్స్ గమనించండి, ఇప్పుడు సార్ చెప్పినటువంటి మాటల్లో చాలా మాటలు నిజంగానే మన లైఫ్ చేంజింగ్ మాటలు ఉన్నాయి. ఏదైతే మీకు కనెక్ట్ అయిందో 1 నిమిషంలో అందరికీ అవకాశం ఇద్దాము, మ్యాక్సిమం స్పీడ్గా కవర్ చేద్దాం. ఓకేనా? రైట్. కావ్య మనోహర్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. కావ్య మేడం, మనోహర్ సార్ టీం హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం, ఆప్షన్ ఇచ్చున్నాను. ఓకే రైట్. డి రమా మేడం, గుడ్ మార్నింగ్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. లీడర్స్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మీరు ముందుగానే హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ ఎస్ ప్లీజ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ మేడం. మీరు చెప్పింది ప్రతి ఒక్కటి చాలా బాగుంది సార్. మేడం గారు చెప్పింది కూడా చాలా బాగుంది. మీకేం కనెక్ట్ అయింది మేడం? సార్ చెప్పారు కదా సార్, ఇది ఫ్రెండ్స్ దగ్గరికి నేను చేసే వెస్టేజ్ లో నుంచి చెప్పింది, చేసే ప్రోడక్ట్ గురించి. నా ఫ్రెండ్స్ అనేది సర్కిల్లో మంచి వాళ్ళు కాదు, నేను వాళ్ళతో స్నేహం చేస్తూ నేను ఇలా దీంట్లో ఉంటే కొంచెం ఈ చేసేది దాంట్లోకి ఎవరు రారు, నేను అది వదిలేసి ఇది బిజినెస్ చేస్తూ ఉంటే బాగుంటది మా లైఫ్, పిల్లల లైఫ్ అనేది నాకు కనెక్ట్ అయింది సార్. ఎక్సలెంట్ మేడం. అసోసియేషన్ అదే మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ అంటున్నాం.
మనం తిరిగే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రభావం అవును మన మీద 100% ఉంది కాబట్టి ముందు మన యొక్క అసోసియేషన్ మార్చాలి. అవును సార్. ఎక్సలెంట్. అందరికి మంచి. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. ఫ్రెండ్స్ అనేది అందరికి ఉంటారు, కానీ ఒక ఫ్రెండ్ ద్వారాగా ఈ పొజిషన్ లోకి వచ్చాను అని చెప్పిన సబ్జెక్ట్ చాలా బాగుంది. కానీ కొంతమంది మన దాంట్లో ఉన్న ఫ్రెండ్స్ కూడా బ్యాడ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ తరపు నుంచి నేను పక్కకి ఉండి ఈ బిజినెస్ చేసుకుంటుంటే నా లైఫ్ ఇంత బాగుంది అనే సబ్జెక్ట్ నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అయితే మేడం గారు థ్యాంక్ యూ అండి అందరికి. ఇక్కడ ఫ్రెండ్స్ అంటే అందరూ నాకులాగా ఉంటారు, అందరు ఫ్రెండ్స్ నాలాంటి ఫ్రెండ్స్ ఉంటారు, నాకులాగా ఉండే ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ అంటే కొంతమంది మంచి ఫ్రెండ్స్ ఉంటారు. ఎందుకంటే ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు సైదుల్ సారు, బాలంసీను, పాండు సారు, వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ నా టీంలో. వాళ్ళు ముగ్గురు అనే ఆ వ్యక్తులు నిలబడటం వల్ల చూడండి ఆడ ఒక పెద్ద ఛానల్ తయారైపోయింది. అంటే అందరూ నాకులాగా ఉండే ఫ్రెండ్స్ ఉంటారంటే కాదు కాదు, అది కాదు లెక్క. కొంతమంది ప్రాణం ఇచ్చే ఫ్రెండ్స్ ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ కూడా దూరం చేసుకోమని కాదు ఇక్కడ. ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు కూడా నా ఫ్రెండ్స్ కలుస్తాను నేను ఎప్పుడన్నా. కానీ ఎందుకు కలుస్తాను, జస్ట్ హాయ్ బాయ్ అంతే. కార్ వేసుకొని పోతే ఎవరే కార్ వచ్చింది నీకు మంచి లైఫ్ వచ్చిందిరా అని చెప్పేసి అనుకుంటారే తప్ప ఇప్పటికి కూడా రారు వాళ్ళు. ఎందుకు, నువ్వు చేయగలిగిన కానీ నా వల్ల కాదులే అంటారు అనమాట. కాబట్టి అలాంటి వాళ్ళని వదిలిపెట్టమంటున్నాం మేము. అది అంటే అందరిని వదిలేయమని కాదు ఇక్కడ అర్థం. మంచి ఫ్రెండ్స్ ఉంటారు, ప్రాణం ఇచ్చే ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని పట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అందరికి. ఎస్ లీడర్స్, అది సార్ చెప్పిన దాంట్లో మెయిన్ ఫ్రెండ్షిప్ వదిలేయమని కాదు, బిజినెస్ అని కాదు, జీవితంలో గెలవాలి ఎదగాలి అనేటువంటి వారితో తిరగమంటున్నారు సార్. అది మెయిన్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. ఎస్ జాలే సార్, ప్లీజ్. గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి. శివపార్తుల్లాగా మీరు బూట్ మీటింగ్లో కనిపించారు సార్ ఆ రోజు. నాకు చాలా ఎక్సలెంట్గా అప్పుడే నేను మీ గురించి హార్ట్లో పెట్టుకున్నాను. దీనిలో మేడం గారు ఒక పాత సామెతను మరలా గుర్తు చేశారండి మాకు. ప్రతి మగవాని విజయం వెనుక ఒక స్త్రీమూర్తి ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో వచ్చేది, ఇప్పుడు మరలా రుజువు చేశారు మీ మేడం గారు. మేడం గారికి థ్యాంక్స్ మేడం గారు. వెస్టేజ్లో పనిచేసే వారికి గొప్ప మెసేజ్ ఇచ్చారు నిజంగా చెప్పాలంటే. ఏమనో తెలుసా, భార్యకు భర్త, భర్తకు భార్య మీటింగ్స్కి వెళ్తుంటే నెగిటివ్గా మాట్లాడుతుంటారు, వద్దు ఆడికొద్దు ఏడుకొద్దని. ఆ మీటింగ్ యొక్క విలువ భార్యకు భర్త, భర్తకు భార్య పాజిటివ్గా ఉంటే ఎంత ఎదుగుతారో అనేది చాలామంది స్త్రీమూర్తులకి మీరు ఒక దాన్ని ఏమంటారంటే ఒక రాతిలాగా నిలబడి అందరికీ మెసేజ్ ఇచ్చారు. అది దానివల్లనైనా కొంతమంది ఈరోజు మారి ఇకనైనా మీలాగా జీవితం చూడాలి అనేది ఒక మంచి ఉద్దేశంతో చెప్పారమ్మా. బాగా టచ్ అయింది నాకు అది. ఆ స్త్రీమూర్తులు అంటే భార్య భర్త బాగా గమనించుకోవాలి. కొంతమంది పేదవారు కోటీశ్వరులు అయితే గతాన్ని మర్చిపోతారు, బిల్డప్ ఇస్తారు. కానీ ఈరోజు కూడా మీరు నేను పాత జరీ చీరలు కొనే వ్యాపారం చేసేవాడిని అనటం కూడా అది ఎంత ఎదిగినా అంత ఒదిగారు సార్. అది కూడా మీకు ఒక మంచి లక్షణం సార్ అది. తర్వాత మేడం గారు ఏం చెప్పారంటే, పుట్టింటికి వెళ్తే అన్నం పెడతారు కానీ తల్లిదండ్రులు డబ్బు ఇవ్వరు అని. ఆ డబ్బు యొక్క విలువ అవసరం ఎంతో బాగా తెలియజేశారు స్త్రీమూర్తులకు. దీన్ని బట్టి మీరు ఎలా ఉంటే ఎలా ఎదిగారు అనేది ఈరోజు స్త్రీమూర్తులకి ఒక దిక్సూచిలాగా నిలబడ్డారమ్మా. తర్వాత ఎంఎస్ఆర్ గురూజీ చెప్పిన గోల్డెన్ వరడు, నువ్వు ఎంతో కష్టపడి ఎంతో చేసి ఒక చెడ్డ వ్యక్తితో కలిస్తే ఆ మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుద్ది. కనుక నీ స్నేహం కానీ నీవు ఉండాల్సిన విధానం కానీ చాలా, ప్రతి ఒక్కరూ నిన్ను రోల్ మోడల్గా చూసుకునే వ్యక్తిగా చూడాలి అనేది చెప్పడం కూడా చాలా బాగా నాకు హార్ట్ టచ్ అయింది సార్. తర్వాత బట్టలు మార్చిపోతే నువ్వు ఉతుక్కోవాలి. ఒక్కోసారి మన గురూజీ గారే నాకు చేత కాకపోతే ఆయనే ఉతికారు అనేది అది నిజంగా కళ్ళము నీళ్లు పడుతుంది సార్. ఎంఎస్ఆర్ గురూజీ ఎంత గొప్ప వ్యక్తి అనేది ఇప్పటి వరకు కొంతవరకు నేను తెలుసుకున్నాను, కానీ ఇంత గొప్ప వ్యక్తి అనేది ఈరోజు నేను తెలుసుకున్నాను సార్ మీ మాటల ద్వారా. తర్వాత సప్లిమెంట్స్ వాడితే ఒక అదే కొంచెం అతనికి ఏదో బ్రెయిన్ కరెక్ట్గా లేదు అమ్మాయికి యూరిన్ అని చూసారా,
ఆ సప్లిమెంట్స్ వాడితే వచ్చే ప్రతిదీ గమనించుకొని మనం వాడితే ఎలా ఉంటుంది అనేది కూడా కొంచెం బాగా తెలియజేశారమ్మా. తర్వాత మనం మన పిల్లలకు ఎంతో పొలము, డబ్బు, బంగారం ఇచ్చినా అవి వాళ్ళు ఉంచుకోవచ్చు, పోగొట్టుకోవచ్చు. అవి గ్యారంటీ లేదు. కానీ మనం కష్టపడి ఒక 2 సంవత్సరాలు వెస్టేజ్లో పనిచేస్తే ప్రతి నెల మనకు వచ్చే 1,00,000 కానీ 2,00,000 కానీ వాళ్ళ జీవితాంతం వస్తాయి అనే 3 జనరేషన్ ఇన్కమ్ గురించి తెలియని వాళ్ళకు కూడా ఈరోజు ఈ మీటింగ్ ద్వారా తెలియజెప్పారమ్మా. చాలా గొప్పతనం సార్ మీకు. అలాగే లాస్ట్గా ఒక మాట చెప్పి ముగిస్తాను. మన కొండపిటి ముద్దు బిడ్డ సురేష్ సార్ గురించి చెప్పటం, సారు గుణగణాలు నేను దగ్గరుండి కూడా కొన్ని తెలుసుకోకపోయినా మీరు దూరం ఉండి తెలుసుకున్నారు సార్. ఈ రోజున కొండపి సురేష్ సార్ ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా నేను ఉండేదానికి మీ వల్ల నేను తెలుసుకున్నాను. ఇది నాకు చాలా గొప్ప అవకాశం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు, మీ జాలయ్య. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గురుగారు, మీరు వండర్ఫుల్ వాయిస్ అందించారు. థ్యాంక్ యూ జాలే సార్. ఎస్ జాలే సార్ 72 ఇయర్స్ ఎల్ఐసిలో మంచి లెజెండరీ సార్. మా గురుగారు ఐడియా ఉంది నాకు. మా అందరికి ధైర్యం, పెద్ద దిక్కు, చాలా వండర్ఫుల్ ఎనర్జీ సార్ ఎప్పటికి ఇన్స్పిరేషన్ గా ఉంటది. థ్యాంక్ యూ జాలే సార్. 1 సెకండ్. లీడర్స్ గమనించండి, చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు. మాక్సిమం 1 minute లో ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి మనం ట్రై చేద్దాం, ఓకేనా? వెంకటేశ్వరి మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం చెప్పిన పాయింట్ నాకు బాగా నచ్చింది సార్. ఎస్. ఎందుకంటే ఇప్పుడు హస్బెండ్ చేసిన వైఫ్ వద్దంటారు, ఎందుకంటే మనకి ఇన్కమ్ తక్కువ కాబట్టి. బిజినెస్ ఇంట్లో చేసుకునే పని ఆపి ఇంకొకటి కొత్తది స్టార్ట్ చేయాలంటే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది కదా, అట్లా అది వద్దంటాం. కానీ ఇద్దరు కలిసి చేయాలనుకునేది చాలా మంచి అది. ఇప్పుడు నేను వెళ్ళాలనుకున్న ప్లేస్ కి మా హస్బెండ్ కూడా నన్ను తీసుకెళ్ళగలిగితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎస్ మేడం, ఎస్. అందుకే ఇన్వాల్వ్ చేయాలి మేడం. ఏదన్నా మీటింగ్ కి వైఫ్ ఉంటే హస్బెండ్ ని, హస్బెండ్ ఉంటే వైఫ్ ని, మనం ఏం చేస్తున్నాం అనేది ముందు ఇంట్లో తెలియాలి. తెలిస్తే ఇది మంచి పని అంటే ముందు మనకి సపోర్ట్ ఉంటది. కాబట్టి ఇది ఫ్యామిలీ బిజినెస్. అందులోనూ మన అసోసియేషన్లో అయితే ఆ విలువలు ఇంకా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి మీటింగ్కి వస్తే ఖచ్చితంగా త్వరగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. అవును సార్. సెకండ్ ఒపీనియన్ ఏంటంటే సార్ చెప్పారు చూడండి, ఫ్రెండ్స్, అది లేడీస్ అయినా జెంట్స్ అయినా ఇద్దరిలో కూడా మంచి చెడు రెండు ఉంటారు. కానీ చెడు కంటే కూడా మంచికి కనెక్ట్ అవ్వడం చాలా బెస్ట్. సార్ అన్నట్టు మంచి ఫ్రెండ్ అందరినీ వదలమని అనలేదు. ఫస్ట్ లో చెప్పిన మేడంకి అర్థం కానట్టుంది నాకు తెలిసి. పర్లేదు మేడం. సార్ మేడం నాకు చెప్పిన ఇక్కడ కూడా అట్లా అర్థం లేదు. అవును ఏదైనా మంచి చెడు రెండు ఉంటాయి. అవును ఫ్రెండ్షిప్ అంటే మంచి, దాని గురించి మీరు బాగా అర్థం చేసుకుంటారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. రంగారావు సార్ ప్లీజ్. గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. కంగ్రాచులేషన్ సార్. ఫస్ట్ నిన్న జూమ్ ఇన్విటేషన్ లో మీ ఫోటో పెట్టారు. ఆ ఫోటో చూసే చాలా కనెక్ట్ అయి ఉంటారు సార్ చాలా మంది. పాపను ఎత్తుకున్న ఫోటో బిఫోర్ వెస్టేజ్ అండ్ ఆఫ్టర్ వెస్టేజ్ మీరు షూట్ వేసుకుని ఉన్న ఫోటో గ్రేట్ సార్. గమనించండి. యా అది దట్ మ్యాటర్స్ అలాట్. అండ్ సెకండ్ థింగ్ సార్, చాలా చాలా డీప్ గా విన్నాను మీ స్పీచ్. నేను మేడంది కానీ మీది కానీ జూమ్ సెషన్. మేడం చెప్పిన ఒక 2 పాయింట్స్ సార్. ఫస్ట్ దానికంటే ముందు మీ మంచితనం గురించి చెప్తాను సార్. మేడం ఒక మాట అన్నారు, మా ఇంట్లో 4 ఆడపిల్లలమి, సార్ నన్ను కట్నం కూడా తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు అని. అండ్ సెకండ్ థింగ్, మేడం చాలా పేదరికంతో ఉన్నాను నేను. పెళ్ళైన తర్వాత వెస్టేజ్కి వచ్చిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత కారులో వెళ్తా ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ హ్యాపీగా చూశారు మమ్మల్ని అని చెప్పారు. ఒక రేషన్ బియ్యంతో అన్నం తిని బతికే స్థాయి నుంచి, అంత పేదరికంతో ఉన్న స్థాయి నుంచి ఈ రోజు నెలకు 4 లక్షల రూపాయలు సంపాదించారంటే 100% మీ డెడికేషన్, హార్డ్ వర్క్, సాక్రిఫికేషన్స్ చాలా ఉంటాయి సార్. రియలీ ఇంప్రెస్ సార్. కంగ్రాచులేషన్ సార్. అదొకటి. సెకండ్ థింగ్, మేడంకి అయితే చాలా థ్యాంక్ యూ సార్.
మేడంకి స్పెషల్గా థ్యాంక్స్ నా తరపు నుంచి. అండ్ అగైన్ ఇంకోటి, ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు సార్ మీరు, బిజినెస్ క్యాలిక్యులేషన్స్. నాకు జస్ట్ ఇది సెకండ్ మంత్ సార్ నాది, నేను ఇన్వాల్వ్ అవటం, అంటే జాయిన్ అయింది కూడా అంతే. బిజినెస్ క్యాలిక్యులేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. మనం చాలా మందిని కస్టమర్స్ని మీట్ అవుతాము, ఎంతసేపు పీవీస్ అనుకుంటాం, కానీ కస్టమర్ని అనలైజ్ చేయటం చాలా ఇంపార్టెంట్ సార్. అసలు వీడు నిజంగా కస్టమర్గా ఉంటాడా, ఈ పర్సన్ కస్టమర్గా ఉంటాడా, లీడర్గా ఉంటాడా, ఐడెంటిఫై చేసి ఐడి జనరేషన్ దగ్గర నుంచే మన బిజినెస్ స్టార్ట్ అవుతుంది. మెయిన్ లైన్లో వేయాలా, సెకండ్ లెగ్ వేయాలా, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తే మనీ ఎర్న్ చేయొచ్చు, ఎలా ఎదగొచ్చు అని క్యాలిక్యులేటెడ్గా బిజినెస్ చేశారు చూడండి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఏదో ఫ్లోలో వెళ్ళకుండా క్యాలిక్యులేటెడ్గా వెళ్ళారు కాబట్టి మీరు ఇంత మంచి సక్సెస్ అందుకున్నారు సార్. అండ్ అన్నిటికంటే మెయిన్, అంజుబాబు సార్ లాంటి లీడర్ని మీరు తయారు చేశారంటే గ్రేట్ సార్. 100% మనం మంచి చేస్తే నేచర్ మనకు మంచిది ఇస్తారంటారు చూడండి. ఐ థింక్ యు ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద జూమ్ సెషన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రంగారావు సార్. రంగారావు సార్ అని మన ఏపీలో సోనీ టీవీకి మేనేజర్ సార్, ఎలక్ట్రానిక్స్కి. 2,20,000 2,20,000 శాలరీ, రీసెంట్గా వచ్చారు సార్. బాగా యాక్టివ్గా ఉన్నారు మన కొండేపి టీంలో. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు గొప్ప గొప్ప వ్యక్తులు వస్తున్నారంటే ఇది సంకల్ప బలమే సార్. ఇది సంకల్పం అనొచ్చు ఒక మాటలో చెప్పాలంటే. చూడండి, మీలాంటి గొప్ప వ్యక్తులు సరిపోతే 2 లక్షలు మాక్సిమం, బయట అసలు అవసరమే లేదు కదా, ఇలాంటి దానికి రావాల్సిన పని లేదు. నేను కూడా అదే అనేది, గొప్ప గొప్ప వ్యక్తులు వస్తున్నారంటే వాళ్ళ వాయిస్ కి పవర్ ఉంటది, ఆ పవర్ నాలాంటి వాడికి ఉపయోగపడుతుంది. అందుకోసం మీలాంటి వాళ్ళు రావాలి, ఇంకా చాలా మంది రావాలి. వస్తే ఎంతో మందిని మార్చే శక్తి మీ దగ్గర ఉంది కాబట్టి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు మరొకసారి మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గురువు గారు మీటింగ్కి వచ్చి సార్ యొక్క వాళ్ళకి నేచర్ చూసి సార్ చాలా ఫేదా. ఇంక నేను ఎక్కడున్నాను, బయట 2 లక్షలు ఎక్కువే, బట్ 18 లక్షలు తీసుకునే మనిషి ఇంత ఇదిగా ఉన్నారని చెప్పి సార్ వాయిస్ కనెక్ట్ అయ్యారు సార్. థ్యాంక్ యూ. శ్రీలక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి, సార్తో మాట్లాడండి. ఇద్దరు సార్. గుడ్ మార్నింగ్ సార్, ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. శ్రీనివాస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మీ టెస్ట్ మోని వింటే చాలా బాధాకరంగా ఉంది సార్. హలో మేడం గారు కంటిన్యూ. అదే సార్, మీరు అప్పుడు ఇంటర్ చదివి బయట ఖాళీగా ఉన్న స్టేజ్ లో మీకు ఎంఎస్ఆర్ గురూజీ గారు మీకు పరిచయం చేసినందుకు హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. మీ కష్టాలన్నీ నెరవేరి వెస్టేజ్ ఫ్యామిలీలోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. మమ్మల్ని కూడా అలాగే రావాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. హలో ఓకే మేడం గారు, థ్యాంక్ యూ మేడం గారు. కష్టపడాలి మేడం గారు. అలాగే మేము కూడా కష్టపడాలని మీ బ్లెస్సింగ్స్ మాకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను సార్. ఒక విజయం వెనక, మగవాడి వెనక ఆడదే ఉందంటే అది చాలా వివరంగా చెప్పారు సార్ మేడం గారు. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. జూమ్ లో మాట్లాడేందుకు థ్యాంక్ యూ, హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ సార్. మీ గోల్ ఏదుందో అది రీచ్ అవ్వాలని కోరుకుంటూ హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ ఆల్. విష్ యూ ఎల్ సార్. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ. మా గోల్ ఒకటే మేడం గారు, ఆంధ్రప్రదేశ్ లో ఒక 100 మంది పైబడి నెక్స్ట్ ఇయర్ కల్లా 1 lakh అబోవ్ వాళ్ళు తయారవ్వాలనేది మా గోల్. ఇంకా అదొక్కటే, ఇంకేం లేదు. వెస్టేజ్ సిస్టమ్ లో పక్క రాష్ట్రం మన అసోసియేషన్ దాదాపు 100 మంది పైబడి ఇప్పటికే అయినరు. ఇక్కడ కూడా 100 మంది తయారు కావాలనేది మా గోల్. ఇంకంతే, దానికోసమే పనిచేస్తున్నాం అందరం కూడా. ఎలాగూ ఆల్రెడీ అందరికీ డబ్బులు వస్తున్నాయి, కొంచెం కష్టపడాలి. అయితే అందరు ఆశీస్సులు ఉంటాయి, కష్టపడే వాళ్ళకి దేవుడే దిగువచ్చి ఇస్తాడని ఎంఎస్ఆర్ చాలా సందర్భాల్లో చెప్పున్నారు. కాబట్టి అందరూ కష్టపడాలి, ఇక్కడ కష్టపడాలి. మీ మెంటర్ ఎవరైతే ఉన్నారో, అప్లైనర్ ఎవరు ఉన్నారో వాళ్ళు చెప్పినట్టు చెప్పింది చేసుకుంటూ పోతుండాలి. థ్యాంక్ యూ మేడం గారు. సక్సెస్ అవుతారు మీరు 100%. ఇక్కడ వాయిస్ ఉంది మీ దగ్గర, 100% సక్సెస్ అవుతారు మీరు. థ్యాంక్ యూ మేడం. కావూరు తిమోతి సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు జూమ్ ద్వారా మనం సిస్టానికి కనెక్ట్ అవ్వకుండా, కొన్ని రిజెక్షన్స్ ఫేస్ చేయకుండా మనం సక్సెస్ అవ్వలేం సార్. అలాగే ఒక రాయి కూడా నొప్పి భరాయించకుండా శిల్పంగా మారదు, నొప్పి భరాయిస్తేనే అది శిల్పంగా మారుతుంది. అలానే మనం ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు కానీ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు నవ్వుతారు, వీళ్ళు నవ్వుతారు అని అలానే అనుకుంటాం.
కానీ సార్ చెప్పినట్టు వాళ్ళు నవ్విన వాళ్ళు మనకి ఎప్పుడు కూడా తోడు రారు సార్. అలా నేను దీని నుంచి చేంజ్ అవుతాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తిమోస్ సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. ఇమాన్యుల్ సార్ గుడ్ మార్నింగ్ సార్, అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాసు సార్. సార్ మీరు చెప్పిన జూమ్ ద్వారా ఏంటంటే కొన్ని పాయింట్లు నాకు బాగా టచ్ అవుతాయి సార్. లేకపోతే ఈ జూమ్ పరంగా కానీ, లేదంటే ఫ్లోర్ మీటింగ్స్ కానీ, బూట్ క్యాంపులో కానీ మీరు చెప్పిన పాయింట్లు నా వెస్టేజ్ లైఫ్ లో ఇమిడిపోయినాయి సార్. అందులో ఒక పాయింట్ ఏంటంటే, మీరు ఒక టైంలో క్యాడర్ లో ఉన్నప్పుడు 2 సంవత్సరాల వరకు కూడా క్యాడర్ చేంజ్ అవ్వకుండా, చెక్కు రాకుండా నిలబడ్డారు సార్. ఇదే నా లైఫ్ లో ఎలా ఉపయోగించుకున్నానంటే, ఏదన్నా హోమ్ మీటింగ్ ఫెయిల్ అవుతున్నప్పుడు కానీ, లేకపోతే పక్క పర్సన్స్ నాకు నెగిటివ్ గా దీని గురించి చెప్తున్నప్పుడు కూడా నేను కూడా పక్కకి వెళ్ళకూడదు. శ్రీనివాసులు సార్ లాగా ఇందులో నిలబడితే, ఆయన నిలబడితేనే కదా ఇంత సక్సెస్ చూసింది, నేను కూడా ఇలా నిలబడాలి అని నేను అనుకుంటున్నాను సార్. ఇంకో పాయింట్ ఏంటంటే సార్, మీరు దృఢ సంకల్పం బాగుంటుంది సార్. మీలో ఏంటంటే 5 సంవత్సరాలు అయినా కానీ ఒక లక్ష్య అయినా తీసుకోవాలి, కొట్టాలి అనే దృఢ సంకల్పం అంటే బాగా ఇష్టం సార్. ఇంకో మోటివేషన్ పాయింట్ ఏంటంటే, ఆ మనం చచ్చిపోతే కనీసం ఒక లక్ష కళ్ళైనా తడవాలనే మాట మీరు బూట్ క్యాంప్ లో గట్టిగా చెప్తున్నప్పుడు చాలా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది సార్. మీలాంటి గొప్ప వ్యక్తులు ఇలాంటి జూములు ఇంకా 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 ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఇమాన్యుల్ సార్. ఎస్ గురువు గారు, టైం అయింది, ఫీడ్బ్యాక్ కంటిన్యూ చేద్దామా ఇంకా ఎట్లా సార్? సీన్ సార్. మార్నింగ్ శ్రీను సార్. ఆనంద్ సార్, మీరు కంటిన్యూ చేయండి సార్. కొంచెం మరి నేను కొద్దిగా వేరే వర్క్ ఉంది, నాకు కొద్దిగా త్వరగా వెళ్ళేది ఉంది. అందుకే సార్ ప్లీజ్ మీరు లెఫ్ట్ అవ్వండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సెకండ్ పుణ్యపి వెస్టేజ్ ఫ్యామిలీ తరఫున. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్. అందరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎస్ లీడర్స్ గమనించండి, సార్కి వేరే వర్క్ ఉండటం వల్ల సార్కి కంటిన్యూ చేయలేకపోతున్నారు కాబట్టి మీరందరూ కూడా గమనించండి. ఫీడ్బ్యాక్ కంటిన్యూ చేద్దామా? సురేష్ సార్ గుడ్ మార్నింగ్. రైట్ లీడర్స్, ఒకరిద్దరికి మనం అవకాశం ఇచ్చి నెక్స్ట్ మీటింగ్స్కి వెళ్దాం. ఎందుకంటే సమయంతో పాటు మనం కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి కాబట్టి. సుధా మేడం గుడ్ మార్నింగ్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. లాస్ట్ 1 or 2 మల్లవరం సుధా మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. మేడం చెప్పిన వాటిలలో నాకు టెస్ట్ మనీ అంతా బాగుంది సార్. నాకు కనెక్ట్ అయింది ఏంటంటే, అంత పేదరికంలో ఉండి పిల్లలకి రేషన్ బియ్యం పెట్టుకుంటూ అంత ఇదిగా ఉన్నా కానీ సిస్టంలో నిలబడి ఇందులో ఇది అవ్వడం చాలా బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. నిలబడితే ఇప్పుడు 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టారు, 4 లక్షలు పైబడి నెలకు తీసుకుంటున్నారు. పిల్లల జీవితం మొత్తం మారింది కేవలం నిలబడటం అంటే బిజినెస్ లో సిస్టమ్ లో ఉండి మీటింగ్కి రావటం. ఎక్సలెంట్ మేడం, థ్యాంక్ యూ సార్. లాస్ట్ 1 ఫీడ్బ్యాక్ అనుష మేడం. గుడ్ మార్నింగ్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. సార్ నాకు సార్ చెప్పిన పాయింట్ లో నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే సార్, మనం సిస్టానికి తల వంచి పని చేయాలి. మనం మన సొంత ఒపీనియన్స్ కాకుండా సిస్టానికి తల వంచి పని చేయాలి. సిస్టమ్ ఎలా చెప్తే అలా చేయాలి. ఆ పాయింట్ కనెక్ట్ అయింది. అలాగే మన అప్లైనర్ చెప్పిన మాటలు వినాలి. గుడ్డిగా అప్లైనర్ ని బాగా నమ్మి సార్ చెప్పినట్టే ఫాలో అవ్వాలి సార్. ఈ మాటలు నాకు బాగా కనెక్ట్ అయ్యాయి. అలాగే చేస్తానని చెప్తున్నాను సార్ మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అనుష మేడం. లీడర్స్ గమనించండి, ప్రతి ఒక్కరు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి. మనం మ్యాక్సిమం ఫీడ్బ్యాక్ అనేది కూడా ఇన్ టైంలోనే కంప్లీట్ చేసుకునేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే సమయం అందరికి కూడా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయి కాబట్టి. సో హ్యాండ్ రైజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ మైండ్తో ఉండండి. నెక్స్ట్ సారి ఎర్లీగా హ్యాండ్ రైజ్ చేస్తే మీకు అవకాశం వస్తుంది. ఓకేనా? లాస్ట్గా మనం మీటింగ్స్ అనౌన్స్ చేసుకుని క్లోజ్ చేద్దాం.
మనం ఏదైతే గురువు గారి టైం కోసం ఎదురు చూస్తున్నామో కందుకూరు, చాలా మంది సార్ కందుకూరులో మీటింగ్ పెట్టించింది సార్, కందుకూరు అన్నారు కదా. సో కందుకూరు 100% మనకి చాలా త్వరలోనే మీటింగ్ వచ్చింది కాబట్టి బూట్ క్యాంప్ తర్వాత ఎంతమంది మన టీం కనుక ప్రజెంట్ చేసుకుంటామో, సీన్ సార్ చెప్పిన మాట ఒకటే, ఇందులో నేను తెలుసుకుంది ఒక్కటే, నేను మీటింగ్స్కి వెళ్ళాలి, నా టీంని మీటింగ్లో కూర్చోబెట్టుకోవాలి, ఇంకేం లేదు. సిస్టమ్ చెబుతుంది ఏంటంటే సింపుల్ బిజినెస్. మనం ప్లాన్ చెప్పినా ఎన్ని చెప్పినా కానీ ఒక లీడర్ డిసైడ్ అవుతుంది ఎక్కడంటే మీటింగ్స్. సో అటువంటి గొప్ప అవకాశం గురువు గారి వాయిస్ మళ్ళీ మన కందుకూరు చాలా రోజుల తర్వాత వస్తుంది. లీడర్స్ గమనించండి, కందుకూరు సరౌండింగ్స్ ఉన్న ప్రతి ఒక్క లీడర్ మీకోసమే ఈ యొక్క మీటింగ్ని గురువు గారు రిక్వెస్ట్ చేశారు. టైం అనేది చాలా బిజీగా ఉన్నాడు, బట్ ఇచ్చారు కాబట్టి అది మనకి మధ్యాహ్నం నుంచి దసరా రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి తిరుమల కళ్యాణ మండపం ఆల్రెడీ టికెట్స్ పోస్టర్ రిలీజ్ అయిన గంటలోనే 400 టికెట్స్ బుక్ అయినాయి. లీడర్స్ గమనించండి. సో అంత పెద్ద టీంలో కందుకూరులో, అందులో మీరు మీ టీం ఆ రోజు చిన్న చిన్న కారణాలు చెప్పి మీరు ఆగిపోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ రోజు చాలా మందికి మ్యారేజ్లు ఉన్నాయి, అవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకొని జస్ట్ ఒక 2 hours మీటింగ్ని మనం కనుక అటెండ్ చేయించుకోగలిగితే మనం మన టీం తోటి మీరు ఏదైతే గోల్స్ చెప్పుకున్నారో ఆ గోల్స్ అన్నీ కూడా చాలా త్వరలో నెరవేరుతాయి. ఓకేనా? కాబట్టి ఇది ఒక్కటి ఆలోచించుకొని, ఇంకా ఎవరైనా టికెట్ బుక్ చేయకపోతే ఒక్కసారి టికెట్ బుక్ చేయండి లీడర్స్. ₹20 టికెట్, అది కేవలం ఆల్ కాస్ట్ కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా కీ లీడర్స్ మినిమం 10 టికెట్లు బుక్ చేసుకొని మీ టీంని ప్రజెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్, గ్రేట్ లీడర్స్, ఆల్ ది బెస్ట్, విష్ యూ వెల్త్, ఎంఎస్ఆర్ అసోసియేషన్. ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో అవకాశం రావడం మాత్రం పాజిటివ్ మైండ్తో ఉంటే థ్యాంక్ యూ. దినేష్ సార్ గుడ్ మార్నింగ్. దినేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. క్లోజ్ చేద్దాం సార్ జూమ్. ఓకే సార్, ఒక్క నిమిషం. క్లోజ్.